ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. సో ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి తాలూకా సైకాలజీ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి చోట జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుంచుకోండి అని ఓటర్లతో అన్నారు. ఒక సభలో అన్నట్టు గుర్తు నాకు, జనంతో అన్నారు. సో ఆయన ఏంటంటే మొత్తము ఆ పనంతా అంటే ఈ కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా అందరి చేత కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ గారు. ఆయన సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు ఆయనకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చారో, ఆయనకి పర్టికులర్ ఫాలోయింగ్ ఉన్నదో, ఒకవేళ ఈ కల్చర్కి లేకపోతే రేవ్ పార్టీ కల్చర్కి అలవాటు పడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, అందులోంచి బయటపడాలి అంటే సైకలాజికల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లూప్లోకి వెళ్ళకపోవడమే మంచిది. దర్శన్ అతన్ని అతని మీద ఛార్జెస్ కొంత క్లెయిమ్ చేశారు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. క్షణికావేశం కోసం, క్షణికానందాల కోసం ప్రేమించిన వాడికి సుఖం లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వెల్కమ్ టు మై షో జర్నీ విత్ జగదీష్. ఇప్పుడు మనం ప్రముఖ సైకాలజిస్ట్, న్యూరోమెంటర్ డాక్టర్ పూజితా జోషిల గారితో ఉన్నామండి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాల మీద ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మనం ఆవిడ దగ్గరికి వచ్చామండి. ఆవిడతో మాట్లాడి ఆమె పెర్సెప్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ క్యూబ్ టీవీ. మ్యామ్, యాక్చువల్గా ఎలక్షన్స్ అయిపోయాయి కదా. సో అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలక్షన్స్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండే కంటెంట్తో మొదలు పెడదామని ప్లాన్ చేస్తున్నాను. సో మీరు సైకాలజిస్ట్ అంటే ప్రతి ఒక్కరు సైకాలజీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎప్పుడూనూ. ఎదుటివారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరిదైనా అంటే వాళ్ళ పెర్సెప్షన్ ఎలా ఉండొచ్చు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక ముగ్గురు ప్రముఖ నాయకుల సైకాలజీ కోసం, అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ పోరాట పటిమ కావచ్చు, లేకపోతే వాళ్ళ పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం నేను అడుగుతున్నానండి. ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 75 yearsగా తన పొలిటికల్ కెరీర్, అంటే ఇప్పుడు 75 years వచ్చినా ఒక యంగ్ జమ్ లాగా పరిగెడుతున్నారు. సో ఆయన యాక్చువల్గా మొన్నటి వరకు ఓడిపోయాడు అనుకున్నారు. అలాంటివి ఆయన ఒక బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి తాలూకా సైకాలజీ గురించి మాట్లాడుకోవాలంటే, హీ ఈజ్ సక్సెస్ఫుల్ టుడే. ఈ రోజు ఆయన ఎంత సక్సెస్ఫుల్గా మళ్ళీ పదవిలోకి వచ్చారంటే యాక్టివ్గా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ కంటింజెన్సీ అండ్ సిచ్యుయేషనల్ అప్రోచెస్ అంటాను. సైకలాజికల్లీ మాట్లాడుకోవాలంటే అంటే పరిస్థితుల్ని తనకు అనుగుణంగా వాస్తవికంగా చూడడం, అన్వయించుకోవడం అంటే అనుకోవచ్చా? ఇంచుమించుగా కరెక్ట్. సో సిచ్యుయేషనల్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకున్న ప్రిన్సిపల్స్, నాకున్న ఐడియాలు ఇవే కరెక్ట్ అని చెప్పి రిజిడ్గా ఉండిపోకుండా, అంటే టైట్గా ఉండిపోకుండా ఈజ్ వెరీ ఫ్లూయిడ్. అంటే పరిస్థితులకు తగ్గట్టు పాదరసం లాగా పరిస్థితులకు తగ్గట్టు, టైంకి తగ్గట్టు ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరెవరిని కొంచెం దూరంగా ఉండాలి, అంటే పట్టు వెడుపులు ఎక్కడెక్కడ ఉండాలి సిచ్యుయేషన్కి తగ్గట్టు. అంటే చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు ఉన్న ప్రిన్సిపల్స్, నేను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు, అలాంటి ఐడియాలజీ కాదు, 3 కాళ్ళు, సారీ. సో అలాంటి ఐడియాలజీ కాకుండా హీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ హిస్ థింకింగ్ అండ్ ప్రతిదీ. ఎవరితో రిలేషన్షిప్స్ ఉండాలి, హీ ఈస్ వెరీ గోల్ ఓరియంటెడ్. ఆయన వెళ్తున్న దారిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆయన అప్పటికప్పుడు సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఆయన నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ మంత్ర ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ కంటింజెన్సీ అప్రోచ్ అంటాం రెండోది. సో కంటింజెన్సీ అప్రోచ్ కి సిచ్యుయేషనల్ అప్రోచ్ కి తేడా ఏంటంటే, కంటింజెన్సీ అంటే వెన్ ఎవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని చూసి అట్లా ప్రాబ్లమ్ ని అనలైజ్ చేయడం కాకుండా, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ పర్టికులర్ ఫేజ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్ గా చేద్దాం, టైంకి తగ్గట్టు మూవ్ అవుదాం. సో ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ముందు వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు రాదు, మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఇదే ప్రాబ్లం రాదు. సో కొత్త ప్రాబ్లమ్స్ కి కొత్త సొల్యూషన్స్ విత్ న్యూ రిలేషన్స్. హీ హాస్ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్.
అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే రాజకీయాల్లో కొత్త కొత్త రిలేషన్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంటే యాడ్ అవుతూ ఉంటారు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా కొత్త కొత్త వస్తూ ఉంటాయి. సో దాని మీద ఆయనకి ఆ పరిస్థితులకి తగ్గట్టు ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటారు, అంతేనండి? అవునండి. అంటే ఒక విధంగా అనుకోవచ్చు మనం, అంటే చాలా కాన్షియస్గా ఉంటారని అనుకోవచ్చా అండి? అట్లా కూడా అనుకోవచ్చా? కాన్షియస్గా ఉంటారు. కాన్షియస్ అంటే నాట్ టూ కాన్షియస్ బట్ ఇనఫ్. అలర్ట్నెస్ అంటారు చూసారా? ఓకే, అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలర్ట్నెస్ అండ్ స్పాంటినిటీ. ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలి. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయిందంటే హోప్లెస్ గా ఉండిపోకుండా కొత్త స్ట్రాటజీస్ వెతుకుతూ ఉండాలి. సో కొంతమందికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీ ఉంటే ఆప్షన్ బిసి ఏ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకా మిగతా ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నాయంటారు. అలా ఆయన ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే, సో కలుపుకుంటారు. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఏం జరిగినా సరే ఆయన గోల్ కొట్టాలంటే ఆయన కలుపుకుంటారు. బికాస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఓకే ఓకే అంటే ఆయన యాక్చువల్గా ఒక ప్రాబ్లం కోసం అంటే ఒక సొల్యూషన్ ఆలోచించినప్పుడే 2-3 సొల్యూషన్స్ పెట్టుకుంటారు. ఏ ప్లాన్, బి ప్లాన్ అలా అనుకోవచ్చా అండి? ABC అని ఒకటి కాకపోతే ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. సో అలాంటి దాన్ని అంటే ఆ మెంటాలిటీని ఎలా చూస్తారండి సైకాలజీలోని? యాక్చువల్లీ చెప్పాలంటే సిట్యుయేషనల్ అప్రోచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ అంటాం. ఓకే, ఎందుకంటే మనిషి అనేవాళ్ళు పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు పాలిటిక్స్లో ఎస్పెషలీ ఉన్నవాళ్ళు మనుషుల తాలూకా నీడ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ జనాల తాలూకా బాధల్ని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో ఏ టైంలో ఏ పరిస్థితుల్లో జనాలకి ఏ నీడ్ ఉన్నది, ఒక్కొక్కసారి దే నీడ్ ఫుడ్, స్కూలింగ్, ప్రాపర్ వాటర్, లేదా ఎలక్ట్రిసిటీయా, లేదా భూమా, ఇట్లా రకరకాల నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ని వీళ్ళు ఎనలైజ్ చేసుకుని దానికి కరెక్ట్గా వీళ్ళు ఇప్పుడు ఏముందో, ఇంతకు ముందు ఏముందో, ల్యాగ్ కాదు, ఏదైతే స్కేర్సిటీ ఉందో, ఏదైతే ప్రజలకి న్యాయం జరగట్లేదో అక్కడ గ్యాప్ని తీసుకుని ఆయన అక్కడ కొత్త స్ట్రాటజీస్ అసలు ఏం చెయ్యాలి, అసలు జనాల్ని ఎలాగా వాళ్ళ నీడ్ని సాటిస్ఫై చేయాలి అనేది ఐ థింక్ హీ విల్ చెక్ అండ్ రీచెక్. ఈ ప్రాసెస్లో ఆయన ఏంటంటే హీ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్. ఓకే, అంటే ఈయన ఒక పరిధి పెట్టేసుకుని ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని కాకుండా, ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ వచ్చి ఒక కొత్త వ్యూ చెప్పారు అనుకోండి, హీఈస్ ఓపెన్. ఇప్పుడు ఓపెన్ మైండెడ్నెస్ అంటారు చూసారా, నేనైతే ఆయన అలాగే చూస్తాను. హీఈస్ ఓపెన్ అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా చెప్తే ఇది నాకు ప్రతికూలంగా ఉంది అని కాకుండా, ఓకే ఇది మీ వ్యూ, ఇందులో కూడా నిజం ఉందేమో, రేషనల్గా తీసుకుందాం, ఎందుకు ఏంటి అలా, అది మనకు పనికొస్తుందేమో. సో ప్రతి వాళ్ళ ఈయన బౌండరీ క్రియేట్ చేయకుండా ప్రతి వాళ్ళ తాలూకా వ్యూస్, ప్రతి వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ తీసుకుని ఈయన సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుని అది మనకి ఎలా అన్వయించుకోవచ్చు, మనము విజయం వైపు ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ తీసుకొని అనేది చేయడం వల్ల ఆయన ఈరోజు గెలిచారని నా పర్సెప్షన్. అండ్ ఐ థింక్ హీ వెరీ మచ్ సక్సీడెడ్ ఇన్ దట్. ఓపెన్ మైండెడ్నెస్ అంటే ప్రతికూల పరిస్థితుల్ని లేకపోతే ప్రతికూలంగా ఉండే ఐడియాస్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనకు అనుకూలంగా ముందుకు వెళ్ళేటట్టు చేసుకోవడం అనేది ఆయనలో మెయిన్గా ఉందని అనుకోవచ్చా అండి? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. యా, ఇట్ ఈస్ కరెక్ట్. బట్ స్మాల్ కరెక్షన్ ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. ఓకే, యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నాలో ఒక ఫ్లా ఉంది, ఏదో సంథింగ్ మాట్లాడినప్పుడు ఏదో సమ్ ఫ్లా ఉంది, తప్పు ఉంది విధానంలో, లేదా మీరు యాంకరింగ్ చేసేటప్పుడు మీలో ఏదో తప్పు ఉంది, కెమెరా సెట్ చేసినప్పుడు దానిలో ఏదో తప్పు ఉంది. సో అది నిజంగా తప్పుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఉందా లేదా ఊరికేనే మన్ని దే పుల్లింగ్ ఆర్ లెగ్. ఓకే, రెండో విషయం ఏంటంటే నిజంగా ఉంది, ఓకే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఓకే, నిజంగా నాలో తప్పు ఉంది, లేదా నిజంగా మీరు మాట్లాడిన దానిలో ఫాల్ట్ ఉంది, ఏదో కరెక్షన్ కావాలి అనుకున్నప్పుడు అది మీకు మీరు ఇందాక అన్నాను చూసారా, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్ అంటే మనలో మనం వెళ్ళి చూసుకున్నప్పుడు నిజంగా నాలో ఈ క్వాలిటీస్ తప్పు ఉన్నాయి, ఈ తప్పులు చేయకూడదు, నేను మారాలి అనుకున్నప్పుడు నువ్వు తప్పు, ఇది తప్పు అనేది యాక్సెప్టెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా. దాని నుంచే పరివర్తన వస్తుంది. ఐ థింక్ హీఈస్ వెరీ 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 జెనరస్ దట్ ఆయనది యాక్సెప్ట్ చేసి ఆయనలో ఏమైనా ఇంతకు ముందు హెచ్చు తగ్గులున్నా, తప్పు అనను హెచ్చు తగ్గులున్నా ఆయనది యాక్సెప్ట్ చేసుకొని ఆయన కొత్త కొత్త విధానాల్ని అన్వయించుకుంటారు ఓపెన్గా ఉండి. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ విల్ పుట్ ఇట్. అంటే ఒక విజయం సాధించే మనిషికి
తనలో ఉండే లోటుపాట్లు కావచ్చు, తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఉండే తప్పులు కావచ్చు, యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెన్సీ అనేది తీసుకోగలగడం ఒక విజయానికి సాధనంగా ఉంటుందండి. టు సక్సెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఓకే, దెన్ యూ చూస్ ఏది కరెక్ట్, ఏది వ్యూస్ తీసుకో, దానిలో ఏది రేషనాలిటీ పెట్టుకో. రేషనాలిటీ అంటే ఎందుకు, ఏంటి, ఎలా. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి కోసం చాలామంది చెప్తూ ఉంటారండి. అంటే మీరు చెప్పిన, అంటే ఈ విధంగా ఎవరు చెప్పలేదు, సో కొత్త పద్ధతిలో అంటే ఆయన సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఆయన ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో మాకైతే క్లియర్ కట్గా చెప్పారు. అట్లాగే నేను అనుకోవడం ఏంటంటే ఆయన తన బాడీని కూడా అంత ఒక టోన్డ్గా ఉంచుకోవడం. టోన్డ్గా మీన్స్ అంటే తన పరిస్థితులకి తగ్గట్టు తన, అంటే చాలా మంది 75 ఏళ్ల వయసులో ఆయన ఒక 25 ఏళ్ల యువకుడిలా పరిగెట్టాడు. ఆయన రోజుకి 3 సభలు చేయడం, జనాలతో మింగిల్ అవుతూ, ఆ జనాల్ని లక్షలాది మంది ప్రజలతో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళకి ఉత్తేజం కలిగించేటట్టు తన విధానాలను చెప్తూ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. సో అలాంటిది ఆయన చేయగలిగారు కదండి. అంటే ఆ హెల్త్ పరంగా కూడా ఆయన తను తాను ఉంచుకోవడానికి సైకాలజీ అనేది పనికొచ్చిందని అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి. వినే ఉండుంటారు, హెల్దీ మైండ్ హెల్దీ బాడీ, హెల్దీ బాడీ హెల్దీ మైండ్. సో రెండు ఇంటర్ రిలేటెడ్, రెండింటిని విడదీయలేం. ఇప్పుడు ఫిజికల్గా బాడీ ఎంత ఫిట్గా ఉంటే మైండ్ అంత ఫిట్గా ఉంటుంది, మైండ్ అంత ఫిట్గా ఉంటే బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సో ఐ థింక్ ఇది డెఫినెట్లీ 100% ఫిజికల్లీ ఫిట్గా ఆ ఏజ్లో ఉంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ క్లియర్గా ఉండాలంటే, ఇది బేసిక్ ఆఫ్ సైకాలజీ. మైండ్ క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ బాడీ అనేది కరెక్ట్గా ఉండాలి. బాడీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? వెన్ వీఆర్ ఫిట్. ఫిట్ అంటే ఏదో సన్నగా అయిపోవాలని చెప్పట్లే, మనకి ఇనఫ్ స్టామినా ఉండి ఇనఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే ఇది బాగా పనిచేస్తుంది, లాజిక్తో పనిచేస్తుంది. మనం చూసినట్లయితే చాలా మంది ప్రముఖ పొలిటీషియన్స్ ఇప్పుడు అపోజిషన్ లోనే ఎలా చూసారంటే పాపులర్ పొలిటీషియన్స్ వీళ్ళంతా చేసే రోడ్ జర్నీస్ కానీ, నడవడం కానీ, వాళ్ళు ద వే దే ఇంటరాక్ట్ విత్ పీపుల్ కానీ, అదే మనం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అవసరమైతే హంగర్ స్ట్రైక్స్ కానీ, ఎన్ని హంగర్ స్ట్రైక్స్ చేశారండి ఫ్రీడమ్ రావడానికి, ఇన్ని లాస్ రావడానికి, ఇవన్నీ దే డిడ్ సో మచ్. సో మీరు తీసుకున్నట్లయితే గాంధీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ దర్ ఫుడ్, ఈ ఎనర్జీ లెవెల్స్ ఉండాలంటే బాడీ ఫిట్నెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ ఏజ్లో ఉండడం కూడా ఇట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా, లోకేష్ గారిలో కూడా దిస్ సో మచ్ ఆఫ్ చేంజ్, పాజిటివ్ చేంజ్. ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బాడీ కూడా ఐ థింక్ హీ హాస్ గాట్ ఫిట్ ఇనఫ్ నౌ. సో లోకేష్ గారు సైకాలజీ అంటే వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా నేను ఇంకా వేరే దానికి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను, మీరు లోకేష్ గారు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. లోకేష్ గారు సైకాలజీని అనలైజ్ చేయాల్సి వస్తే ఏ విధంగా అనలైజ్ చేస్తారు ఒక సైకాలజిస్ట్గా? నేను యాక్చువల్లీ ఈ విషయంలో డీప్గా వెళ్ళాలనుకోలేదు, బికాస్ ఐ డి నాట్ స్టడీ హిమ్ దట్ మచ్. నేను పర్టికులర్గా నేను అంత కాన్సన్ట్రేట్ చేసి అబ్జర్వ్ చేయలేదు. ఓకే, బట్ ఐ థింక్ ఇప్పుడు చూస్తుంటే కరెంట్ లోకేష్ గారిని చూస్తుంటే he has improved a lot, so much. అండ్ అదే ముఖ్యం అండి. ఇప్పుడు ఎలా వచ్చాము, ఎలా పుట్టాము అన్నది కాకుండా ఏది అవసరం నీకు పరిస్థితులకి, ఎలా ఉంటే నీకు విజయం వస్తుంది అనేది తీసుకున్నట్లయితే ఐ థింక్ he has improved a lot, so much. అండ్ ఇంకా ఆయనకి స్కోప్ ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవుతారు, ఇంకా డెఫినెట్లీ ఐ థింక్ హీ విల్ డూ సో మచ్ గుడ్ టు ద సొసైటీ. యాక్చువల్గా లోకేష్ గారి విషయం వచ్చింది కాబట్టి అంటూ ఉన్నాను. యాక్చువల్గా నేను చాలాసార్లు ఆయన స్పీచెస్ చూసినప్పుడు అందరివి చూస్తూ ఉంటాం, ఆయన కూడా చూస్తుంటాను కదండి. సో సమయస్ఫూర్తి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది, టైం సెన్స్. సో ఎవరైనా ఏదైనా అడిగితే తనకు అనుకూలంగా మలుచుకోవడం, లేకపోతే తను చెప్పాలనుకున్న దాన్ని ఒక స్ట్రాంగ్ గా చెప్పడం, కాన్ఫిడెంట్ గా చెప్పడం. సో ఇది యాక్చువల్గా సైకలాజికల్ గా అంటే ఒక స్ట్రాంగ్ బేస్ ఉండే వాళ్ళకి, లేకపోతే ఒక స్ట్రాంగ్గా ఒక అంటే సైకాలజీ ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండే వాళ్ళకి ఇది ఉంటుందా అండి? అలా అనుకోవచ్చా? అంటే పాజిటివ్గా ఎప్పుడు సైకలాజికల్గా ఒక పాజిటివిటీ అనే దానికోసం ఆలోచిస్తూ ఉండే వాళ్ళకి ఈ సమయస్ఫూర్తి కూడా అలవడే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు ఎలా అంటే అండి, నో పర్సన్ ఇస్ 100% పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఎంత 100% పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళైనా, బట్ అది అలవర్చుకోవాలి. ఎవరికి ఏది డైరెక్ట్ గా పుట్టుకతో రాదు. మీరు అన్నదే నేనేమంటున్నానంటే, ఇలా ఉన్న వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి, అలా ఉన్న వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి అనేది ఎక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ లేదు. ఈ బ్రెయిన్ సైజ్ ఉన్న వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారు, ఈ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, అక్కడెక్కడ రీసెర్చ్ లేదు.
ఎవిడెన్స్ కూడా లేదు. బట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బట్ ఏంటంటే పరిస్థితులను బట్టి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారనే దాన్ని బట్టి ద రెడీనెస్ టు చేంజ్ అంటాం. ఇప్పుడు నో మ్యాటర్ వాట్ ఫ్యామిలీ ఆర్ బార్న్ ఇన్, ఏ ఫ్యామిలీలో పుట్టినా, నువ్వు ఎంత పొలిటికలీ సరౌండెడ్ అయినా, ఎంత ఇంటెలెక్చువల్స్తో సరౌండెడ్ అయినా, మీ మైండ్ దానికి ఓపెన్గా లేదనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేదు, మైండ్ ఓపెన్గా లేదు, అలాంటప్పుడు డమ్గానే ఉంటారు అని నేను అంటుంది అదే అండి. యాక్చువల్గా సైకలాజికల్గా అతనికి ఆ పాజిటివిటీ మీద ఒక అప్రోచ్ ఉండడం, అంటే ఎవరికైనా అలాంటి వాళ్ళకి సమయస్ఫూర్తి అనేది కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం, లేకపోతే తను చెప్పదలుచుకుందని చెప్పడం, అంతే కదండి. అవును, ఆయనకి స్పాంటేనిటీ ఉంది, డెవలప్ అయింది ఈ మధ్య చాలా ఎక్కువగా. సో ఆయన ఏంటంటే ఐ థింక్ హీ ఎక్వైర్డ్ ఆల్ దీస్ క్వాలిటీస్ విత్ ప్రాక్టీస్ అండ్ వాళ్ళ ఫాదర్ ఫుడ్ స్టెప్స్ నుంచి ఆయన చాలా నేర్చుకున్నారని కూడా మనం చెప్పొచ్చు. మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే కన్సిస్టెన్సీ అండి, కన్సిస్టెన్సీ, పెర్సెవరెన్స్. ఏంటంటే ప్రతిదానికి తట్టుకుని హోప్లెస్నెస్ లోకి వెళ్ళిపోకుండా, అంటే ఓడిపోయాం ఏమవుతుంది అలా కాకుండా, లేకుండా నిరాశ నిస్పృహ లేకుండా ఆయన, నాకు తెలిసి ఇప్పుడు మీ టైమ్ సెన్స్ అంటున్నా లేదా ఈ స్పాంటేనిటీ అంటున్నా, నాకు తెలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి చాలా ఆయన నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు. నౌ హీ హాస్ బికమ్ అన్ ఇండివిడ్యువల్ విత్ లాట్ ఆఫ్ కరేజ్. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా బాగా చెప్పారు. అలాగే జగన్ గారి సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే, అంటే ఆయన్ని మీరు స్టడీ చేసి ఉన్నారండి, స్టడీ చేసి ఉన్నారు కదా, సో చెప్పాల్సి వస్తే ఏ విధంగా మీరు ఆయన సైకాలజీ కోసం చెప్తారు? స్టడీ చేయడం అంటే నేను కూడా మామూలుగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆయన్ని ఆన్ స్క్రీన్ చూసాను, ఆయన ఏమేం చేశారో అబ్జర్వ్ చేశాను, దాన్ని బట్టే నేను చెప్పగలను. మనకు పర్సనల్ గా ఆయనకు తెలియదు కదా. సో జగన్ గారు ఏంటంటే ఆయనకి రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్ అని అంటాం. బేసిక్లీ రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్. ఓకే, సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మామూలుగా మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఒక పర్సన్, అది సెలబ్రిటీ అవ్వచ్చు, నాన్ సెలబ్రిటీ అవ్వచ్చు, మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు లేదా ఒక ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక పొలిటికల్ పార్టీనో సంథింగ్ ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అందరూ మన్నే అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికి మన తప్పులు కనబడుతున్నాయి. మనకి నిజానికి అది చిన్న ఫ్లాయ్ అయ్యి ఉండొచ్చు, కానీ నా డ్రెస్ బాగాలేదు, లేదా నేనేదో మాట్లాడుతున్న బాగాలేదు, నేను చేసింది బాగాలేదు, ఆ తప్పు భూతద్దంలో చూస్తామా, పక్క వాళ్ళు మన తప్పుల్ని భూతద్దంలో చూస్తున్నారు అని అనుకుంటాం, ఏమో అని అనుకుంటాం. దాన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే స్పాట్లైట్ అంటే ఏదో పక్క వాళ్ళు మన తప్పుల్ని ఒక స్పాట్ లైట్ వేసి, చూసారా స్పాట్ లైట్ అంటారు సినిమాలో, అట్లా స్పాట్ లైట్ వేసి చూస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. దట్ ఇస్ స్పాట్ లైట్ ఎఫెక్ట్. అదొక మానసికమైన వ్యాధి అండి, వ్యాధి కాదు, ఇట్స్ జస్ట్ చాలా మందికి ఉంటుంది, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్, ఫినామినా అని చెప్పొచ్చు. చాలా మందికి ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. మన తప్పులు చూసేస్తారు, మనం ఏమైనా తప్పు మాట్లాడితే తెలిసిపోద్ది అని ఎక్కువగా అనుకుంటాం, అది నార్మల్. మనకి ఇప్పుడు జగన్ గారి విషయంలో తీసుకున్నట్లయితే రివర్స్ స్పాట్ లైట్ అంటే ఏంటి, నాలో ఏం తప్పులు లేవు, అసలు ఎవరు నన్ను పర్ఫెక్ట్ గానే చూస్తారు. సో స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే నా తప్పులు ఎవరు తెలిసిపోతే అనుకోవడం. రివర్స్ స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్, నాకేం తప్పులు లేవు, నేను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాను. బికాస్ హీ ఈజ్ ఓన్లీ సరౌండెడ్ బై అ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలా తక్కువ మందిని ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటారు నాకు తెలిసి. ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాళ్ళ తాలూకా ఐడియాస్ కానీ, వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ కానీ. బికాస్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఏదైనా ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా కొంతమంది వాళ్ళ సర్కిల్ కాకుండా కొత్త కొత్త ఒపీనియన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్త కొత్త ఒపీనియన్స్, కొత్త కొత్త పర్స్పెక్టివ్స్. ఏ ప్లాన్ బి సి ఫెయిల్ అయిపోతే మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నట్టు ఆయన అట్లా ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల కూడా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు దట్ హ్యాపెండ్ దిస్ టైం. సో అంటే జగన్ గారిని కూడా చాలాసార్లు చెప్పేటప్పుడు, అంటే చాలా మంది చూసినప్పుడు, అంటే అభిమానుల మామూలు పర్సన్స్, అంటే న్యూట్రల్గా ఉండే పర్సన్స్ అనేది పక్కన పెడితే, ఆయన ఫైటింగ్ స్పిరిట్ అనేది కూడా చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే పార్టీ పెట్టి ఒక 12-15 సంథింగ్ ఏదో ఎంత అయింది, అప్పటి నుంచి ఆయన పార్టీని నడుపుతూ ఒక పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి, తర్వాత జనంలోకి మమేకం అయ్యి జనాల కాన్ఫిడెన్స్ తన మీద వచ్చేటట్టు చేసుకొని
సో ఒక్క ఛాన్స్ ఇంకోటి అంటే జనాలకి అతని మీద నమ్మకం కలిగేటట్టు చేయించుకోగలిగారు అంటే ఒక పొలిటీషియన్గా. సో ఆ స్పిరిట్ అనేది ఆ మొండి పట్టుదల, కొంతమంది మొండి పట్టుదల అంటారు, మొండితనం అంటారు, మొండోడు రాజకన్న బలం. అలాంటిది చూస్తూ ఉంటే ఒక సైకలాజికల్గా అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏమైనా అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి, హీఈస్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ లీడర్, విత్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎందుకంటే జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్, ఆ మొమెంటము, ఆ స్పీడ్, ఆ జనాల్లోకి దూసుకెళ్ళడం అనేది చాలా బాగుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది, ద వే హీ ఇంటరాక్ట్స్ విత్ పీపుల్ అనేది చాలా బాగుంది. బట్ ఈయన చేస్తున్నది, ఈయనలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అది ఆయనకి ఎక్స్టర్నల్, బయట లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే అది అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రిజల్ట్ వచ్చింది లేదా ఏదైనా ఒకటి జరిగింది మనకు సంబంధించి, ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చింది, నా బాధ రాగానే వేరే బయట ఉన్న ఎక్స్టర్నల్ ఈవెంట్ లేదా ఈ మనిషి వల్ల ఇలా జరుగుండకపోతే ఇది జరగడం వల్లే నేను ఓడిపోయాను, అలా అనడం వల్లే నేను ఓడిపోయాను, వీళ్ళు ఇక్కడ ఉండడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారండి, ఒక ఇంటర్వ్యూ బాగా రాలా, దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అంటే మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు సరిగ్గా ముందు సెట్ చేసుకున్నారు అని కాకుండా వేరే వాళ్ళ మీద బయట ఏదైనా మనిషి మీద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బయట వాళ్ళ మీద పెట్టడాన్ని ఎక్స్టర్నల్ లాకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కానీ పీపుల్ ఎక్కువ అలాగే ఉంటారు కదండి చాలా సార్లు, అంటే ఎక్కువ శాతం. ఎందుకంటే మంచి అంతా జరిగితే, ఏదైనా గుడ్ జరిగితే అంత వాళ్ళ గొప్పతనం అంటారు. ఏదైనా అంటే వాళ్ళకి అది నా విషయం కాదు, వేరే వాళ్ళు ప్రాపర్ గా చేయలేదనో లేకపోతే ఇంకోళ్ళు సరిగ్గా చేయలేదనో ఇలాగా కప్పదాటు ధోరణి అంటారు చూడండి. అలాగే సో అది లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నల్ ఉంటే, అంటే ఇంటర్నల్ అంటే ఇప్పుడు ఏదైనా విషయం తప్పు జరిగింది, ఏదైనా రాంగ్ జరిగింది, అప్పుడు నేను బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఓకే ఇది నేను ఇలా తప్పు చేసి ఉండుంటాను, ఇది నాకు నేను సరి చేసుకుంటే ఇంకా బాగా జరిగేదేమో అనుకోవడం ఇంటర్నల్ లాకస్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్ లో లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎవరికైతే ఇంటర్నల్ ఉంటుందో, అంటే ఒక తప్పు కానీ ఒక ఏదైనా సిస్టమ్ లో ఫెయిల్యూర్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుంది. ఎవరికైతే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎక్స్టర్నల్ గా ఉంటుందో వాళ్ళు దే ఆర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఏదో ఉండాలి కదా, సో ఇంటర్నల్ గా ఉండాలి. అది ఇంటర్నల్ గా ఇప్పుడు తప్పు జరిగితే ఎలా నేను కంట్రిబ్యూట్ చేశాను దానికి అని అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా, ఇప్పుడు ఓడిపోతే దానివల్ల అని కాకుండా నేను ఎక్కడ తప్పు చేశాను, నాకేంటి, ఇప్పుడు నా బిజినెస్ పడిపోయింది, ఎందుకు పడిపోయింది, నేను మార్కెట్ కండిషన్స్ ని బ్లేమ్ చేస్తానా, మనుషుల్ని బ్లేమ్ చేస్తానా, అది బ్లేమ్ చేస్తానా, లేదా నేనే నా లోపాలని కరెక్ట్ చేసుకుంటాను. ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలంటారు. ఆత్మ పరిశీలనలోనే ఈ లోకస్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది తీసుకోగలగాలి. ఐ థింక్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైడ్ ట్రాక్ అయ్యారని నా పర్సెప్షన్ అండ్ ఒపీనియన్. సో ఎందుకంటే ఈయన ఏమంటున్నారు, హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఓటర్స్ టు ఓట్. లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు మనకి రీసెంట్ ఇయర్స్ లో తీసుకున్నట్లయితే నేను జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఓటేయండి అన్నారు. ఒక మాట కూడా అన్నారు, అంటే 175 నియోజకవర్గాల్లో ఇక్కడ అంటే పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అనేది ఎవరు అనేది పక్కన పెట్టేయండి, ప్రతి చోట జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుంచుకోండి అని ఓటర్లతో అన్నారు. ఒక సభలో అన్నట్టు గుర్తు నాకు, జనంతో అన్నారు. సో ఆయన ఏంటంటే మొత్తము ఆ పని అంతా రెస్పాన్సిబిలిటీ అంతా ఓటర్స్ కి ఇచ్చారు. ఒక ఎలిమెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ హిమ్. అండ్ ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలంటే సోషల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో కానీ కొన్ని ప్లేసెస్ లో కానీ ఆయన కొంతమందిని లీడర్స్ కింద నిల్చోబెట్టారు. అదేంటి, ఆ ప్లేస్ లో ఆ కమ్యూనిటీలో వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి నిల్చోబెట్టారు, కానీ వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎవరిని బాలకృష్ణ గారు కంటెస్ట్ చేస్తే ఆయనకు ఆపోజిట్ గా ఎవరిని పెట్టాలి, ఎవరు ప్రాబబుల్లీ విన్నింగ్ క్యాండిడేట్, గెలిచే క్యాండిడేట్, అది కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా
ఈయన టూ మచ్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యారు అనేది ఒక ఆస్పెక్ట్. అంటే టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది ఆయనకి అని అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఐ మీన్ కాన్ఫిడెన్స్ నే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను. డెఫినెట్లీ. సో అది ఎక్కువగా ఉండి ఎలాగైనా గెలుస్తాం కాబట్టి, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అడుగుతున్నాను. బాలకృష్ణ గారు ఆపోజిట్ గా కొత్త పర్సన్ ఒక లేడీని నిల్చోబెడితే సో ఆయన డెఫినెట్ గా ఆయన ఓడించే అవకాశం ఉందని, అంటే అక్కడ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవును. సో అక్కడ మీరు అన్నట్టు ఆ సోషల్ ఇంజనీరింగ్ కి సంబంధించినవన్నీ గమనించకుండా ఇలా చేయడం కూడా ఆయన డిఫీట్ కి ఒక దోహదం చేసిందని అనుకోవచ్చా? అవునండి. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. ఓకే. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఆపోజిట్ గా నిలబెడితే ఎవరు గెలుస్తారు, క్వాలిటీ ఆఫ్ ద క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనిటీ ఇది కాకుండా గెలిచే ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది కూడా ఐ థింక్ అది కూడా ఇంపార్టెంట్. సో జగన్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఈ విధంగా చెప్తారా మీరు? ఓకే. అలాగే జగన్ గారు ఇందాక మొండి పట్టుదల అని అనుకున్నాం కదండి. సో ఈ మొండి పట్టుదల అంటే మళ్ళీ ఆయన్ని ఫైటింగ్ స్పిరిట్తోని అంటే గెలుపు దిశగా ప్రయాణం చేసే అంటే ముందుకు తోసే అవకాశం ఉందని అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉంటుందండి. ఎప్పుడైతే వెన్ హీఈస్ ఓపెన్ టు వ్యూస్, ఇందాక నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఓపెన్ మైండెడ్ అన్నాను. ఓకే ఓకే. ఇక్కడ జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో ఆయన సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే ఈయనకి ఓన్లీ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్, ఈయన చుట్టూ ఈయన ఫెన్సింగ్ వేసుకున్నట్టు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఆయన మిగతా వాళ్ళు తమ అభిప్రాయాలు అంటే జెన్యూన్ గా ఆయనకి చెప్పే అవకాశం ఆయన ఇవ్వలేదా అలా అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఆయన అవకాశం ఇవ్వలేదా లేదా స్కోప్ రాలేదా మనకి తెలీదు. వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డిస్ ఇన్నర్ సర్కిల్ అనేది ఆయన దగ్గర మనకు తెలీదు. బట్ మనం గమనించినట్లయితే అదే కదా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చుట్టూ ఎలా అంటే ఆయన్ని పొగిడే వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చి చేసే వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. నేను ఈ ముందు మాట అనడానికి కారణం ఏంటంటే ఓడిపోయిన కొంతమంది నాయకులు తర్వాత మీడియాతోనో ఇంటర్నల్ గా మాట్లాడుతూ కూడా ఈ మాటలు అన్నారు. నేనన్న మాటలే, మా అభిప్రాయాలు జగన్ గారికి చెప్పుకునే అవకాశం మాకు లభించలేదు, ఆయన కొంతమంది మీద బేస్ అయ్యారు, మీరు చెప్పినట్టు సెల్ఫ్ సెంటర్డ్ అని అన్నారు కదా, ఆ విధంగా ఉన్నారని అన్నారు. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇది కూడా ఆయన ఓటమికి దోహదం చేసిందండి? అవునండి. ఎందుకంటే క్లోజ్డ్ మైండెడ్నెస్, అటుపక్క ఓవర్లీ ఓపెన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా కలుపుకున్నారు చూసారా, ఎలా కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ ని గానీ మోడీజీని గానీ. ఇంతకు ముందు చాలా పాస్ట్ లో తీసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ జరిగాయి చంద్రబాబు నాయుడు గారికి చాలా మందితో. బట్ అవన్నీ ముందుకు ఇంకా ఫ్రెండ్లీగా ఎవరితో ఉండాలి, మనం పర్స్పెక్టివ్ మార్చుకోవాలి, ఓపెన్ గా ఉండాలి, అది మన సక్సెస్ కి దోహదపడుతుంది. అటుపక్క ఏది ఓవర్లీ సోషల్ గా ఉన్నారో ఇటుపక్క విపరీతంగా క్లోజ్డ్ మైండెడ్ గా క్లోజ్డ్ సెట్టింగ్ లో అయిందని నా ఉద్దేశం. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ దాని వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఎలా ఫీల్ అయ్యారంటే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు, పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు. బట్ అది డైలాగ్ కింద బాగుంటుంది. చాలా చరిత్రలో చాలా మంది ఉన్నారు సింగిల్ గా నిల్చుని గెలిచిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ మనం తీసుకున్నట్లయితే ఈజ్ అ సింగిల్ మ్యాన్ ఆర్మీ. సో అది కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. అందుకే నేను అన్నా పరిస్థితులకు తగ్గట్టు. ఇప్పుడు ఇటుపక్క అంతా కూటమండి, ఇక్కడ ఇతను వన్ సైడ్, అది కూడా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. సింహం సింగిల్ గా వెళ్తుంది కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మేబీ కొన్ని చేంజెస్ అనేవి డెఫినెట్లీ చేసుకుని ఉండుంటే బాగుండేది. అంటే ఇప్పుడు జగన్ గారు గెలవాలి అంటే ఆయన ఓపెన్ మైండెడ్ గా ఉంటూ అందరి అభిప్రాయాలను తీసుకుంటూ గట్టిగా కృషి చేస్తే, అంటే అతనికి ఉండే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఇలాంటి జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే గెలిచే అవకాశం ఉందని భావించచ్చా అండి? డెఫినెట్లీ. ఆయన ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ కానీ ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ నేను బయటికి చెప్పను రిగార్డింగ్ క్యాపిటల్ ఆర్ ఎనీథింగ్. ఈ డెసిషన్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి, చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఏవి కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లో ఎంతవరకు వచ్చింది అనేది అక్కడ చాలా ల్యాగ్స్ ఉన్నాయి, గ్యాప్స్ కూడా ఉన్నాయి. నేను దాని డీటెయిల్స్ లోకి వెళ్ళను. బట్ ఆయన చాలా విషయాల్లో నాకు తెలిసి మళ్ళీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన కొంచెం ఫ్లెక్సిబుల్ గా కొంతమంది నుంచి ఒపీనియన్స్, ఒక డిఫరెంట్ హెట్రోజీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఐడియాలజీస్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుని ఇవాల్యుయేట్ చేస్తే బాగుండేది. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఒక అశేష అభిమానం, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక కథానాయకుడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి పార్టీ గెలిపోవటంతో సంబంధం లేకుండా సస్టైన్ చేస్తూ పోరాడుతూ, అంటే ఈ కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా అందరి చేత కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన. సో ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ మనీ చేసుకోవాలంటే ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇందులోకి వచ్చి ఆయన ఇన్ని ఇయర్స్ నుంచి హోప్ పోకుండా టూ మచ్ ఆఫ్ పెర్సివరెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, నేను గెలవాలి, ఏదో నేను దేశానికి కంట్రిబ్యూట్ చేయాలి. మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఎలా అంటే సినిమా డైలాగులు చెప్తే చాలా మంది విమర్శించారు రీసెంట్లీ కూడా. ఏమని సినిమా డైలాగులు చెప్తే చాలద్దు, ఇది పాలిటిక్స్ అది ఇది అని చెప్పి. బట్ ఆయన మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా కానీ కొన్ని డైలాగ్స్ ఇండియాని మార్చే విధంగా, యూత్ లో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒకలాంటి మోటివేషన్ కానీ మీరు చూసినట్లయితే దిస్ లాట్ ఆఫ్ యూత్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. సో అట్లాంటి ఈజ్ అ వెరీ గుడ్ మోటివేటర్ అని నేను చెప్తా. ఎందుకంటే యూత్ ని, మాసెస్ ని కదిల్చి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటే గానీ అంత ఫాలోయింగ్ రాదు. సో డెఫినెట్లీ ఆయన చెప్పే స్పీచెస్ లో గానీ ఏదైనా గానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే హీ స్ట్రైవింగ్ ఫర్ బెటర్ ఇండియా, సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇదంతా కాదు, ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని కాదు, ఈ లంచాలు తీసుకోవడము, ఈ అవినీతి, ఇదంతా కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు? నన్ను గెలిపించండి అని. ఇక్కడ ఎమోషన్స్ లాట్ ఆఫ్ రోల్ ప్లే చేసే. సో ఐ థింక్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఎమోషన్స్ మీద వచ్చారు ఫ్యాన్స్. ఆయనకున్న ఒక చరిష్మా గానీ, ఆయనకి విపరీతమైన చరిష్మా, ద వే హీ మోటివేట్స్ పీపుల్, అండ్ ఆయనకున్న ఒకలాంటి భరోసా ఇస్తున్నారు చూసారా జనాలకి. ఏంటంటే నేను చేస్తాను, చేంజ్ మీకు కనిపిస్తుంది, ఇవన్నీ కాదు, యూ విల్ సీ అ న్యూ ఇండియా, న్యూ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్ వల్ల ఐ థింక్ హీ వన్. అండ్ ఇప్పుడు ఆయనకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చారో, ఆయనకి పర్టికులర్ ఫాలోయింగ్ ఉన్నదో, సో ఈ ఎమోషన్స్ తో వచ్చిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ గా ఏదైనా ఎమోషన్స్ ఫీల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సనల్ రిలేషన్స్ లో కానీ ఎందులో కానీ మీరు చూసినట్లయితే బాగా ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర చిన్నది ఏదైనా నెగిటివ్ గా జరగగానే కేయాస్ వస్తాయి, గొడవలు జరుగుతాయి, ఏదైనా చిన్న కాంట్రవర్సీ, చిన్న మనస్పర్ధలు రాగానే. అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే అప్రోర్ ఒకేసారి వచ్చింది కాబట్టి ఎమోషన్స్ తో. సో దెర్ మైట్ ఆల్సో బి అ ఫ్లిప్ సైడ్. కాబట్టి ఆయన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీళ్ళని ఉంచుకోవడం. హీఈస్ అ వెరీ గుడ్ లీడర్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే నేను చాలాసార్లు ఆయన గమనించింది ఏంటంటే, ఆయన కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఒక రకమైన అంటే పాజిటివ్ ఆవేశం, అంటే ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే ఆయన ఆవేశం ఒక పాజిటివిటీ వైపు ఉంటుంది అని. సో పాజిటివ్ ఆవేశం అనే దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ తను తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినప్పుడు సీట్ల విషయంలోని చాలా మంది అతన్ని, అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది, లేకపోతే ఆయన అభిమానులు, లేకపోతే ఆయన ఇంకా ఎక్కువ అడిగితే బాగుంటుందన్న కాన్సెప్ట్లో కూడా కావచ్చు. అంటే అలాగా అన్నది కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే చాలాసార్లు అతన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేశారు. మీరు ఎక్కువ అడగండి, ఎక్కువ సీట్లు, మీకు 80 సీట్లు పోటీ చేసే కెపాసిటీ ఉంది ఇలా అని. కానీ ఆయన అన్ని ఒక ప్రాక్టికాలిటీ వైపు వెళ్ళి తను తగ్గించుకుంటూ కూడా, అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేశారు. సో ఈ రెండింటిని బేరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవైపు అగ్రెసివ్నెస్, ఆయన స్పీచ్ చాలా ఆవేశపూరితంగా ఉంటుంది, ఒకవైపు ఆయన చర్యలు చాలా కామ్గా ఉంటాయి. దీన్ని ఏ విధంగా సైకాలజీలో చూడొచ్చు అంటారు? ఏదో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఓడిపోవాలో తెలిసిన వాళ్ళే విన్నర్ అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే, నేను అదే ఇందాక చెప్పా కదా, మోటివేషన్. ఓకే, సో అగ్రెసివ్ గానే ఉండాలి స్పీచెస్. ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి ఉండదు. ఐ థింక్ విత్ చరిష్మా అండ్ దట్ స్పీచెస్, దట్ ఈస్ హౌ ఈ గెయిన్
ఓకే ఓటర్స్ వాట్ ఎవర్. ఎందుకంటే మనం ఎవరికైనా ఓట్ అయ్యాలంటే నమ్మకం రావాలి. ఆయన అంతలా నమ్మకం క్రియేట్ చేశారు. ఐ థింక్ ఆయన బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. సైకలాజికల్ గా ఆయన్ని అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే ఆయన సైకాలజీని ఒకవేళ అంటే పరిశీలించాల్సి వచ్చినప్పుడు, స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రెండు అంటే వ్యతిరేక భావాలు రెండును, ఒకటి అగ్రెసివ్నెస్, ఒకటి కామ్నెస్. సిట్యుయేషనల్ అండి. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు బీయింగ్ సిట్యుయేషనల్. ఓకే, సిట్యుయేషనల్ అంటే పరిస్థితులకు తగ్గట్టు. ఎక్కడ మనం గట్టిగా ఉండాలో తెలియాలి, ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో తెలియాలి. సో ఆయన మనుషుల్లోకి వెళ్ళినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవారు, ఎందుకు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్ గా ఏదో సాఫ్ట్ టోన్ లో ఏదైనా మామూలుగా చెప్పాను అనుకోండి, అది రీచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పాను అనుకోండి, ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పినప్పుడు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు గోల్ ఏంటి ఎవరికైనా పొలిటీషియన్ కి? టు రీచ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ ఎలా రీచ్ అవ్వాలి? త్రూ ఎమోషన్. సో ఆయన ఫీల్ అయ్యి ఆయన ఐ థింక్ అగ్రెషన్ కాదు, అగ్రెషన్ తో ఒకలాంటి చూసారా మీరు కొంతమంది పొలిటీషియన్స్ కానీ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ కానీ ద ఎమోషన్ విత్ విచ్ అంటే భావం ఏం చెప్తామో అది బాగా రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్షన్స్ అనేవి సిట్యుయేషనల్ గా ఉండాలి, సిట్యుయేషన్ కి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి. సో ఐ థింక్ ఆయన బాగా మేనేజ్ చేసుకోగలిగారనే చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం చూసినప్పుడు ఆయన ఉంగరాలు సంథింగ్ ఏవో కనిపించాయి నాకు. ఏంటండి అంటే ఉంగరాలు అంటే మీరు యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్, అంటే నేను అంటే దైవం మీద భక్తి ఉండడం, ఉంగరాలు పెట్టుకోవడం తప్పని నేనేం చెప్పట్లేదు, నేనేం జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, వాళ్ళ విశ్వాసం కావచ్చు, మంచి జరుగుతుందన్న ఇది కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన ఒకటి ధరిస్తే మనకి అంటే మనం స్వచ్ఛంగా ఉంటామనే ఒక ఇది కావచ్చు. సో ఉంగరాలు కొన్ని చూశాను, దానికి సంబంధించి మీరు కూడా ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల కోసం అన్నారు. ఏంటండి అది? ఏంటి ఆయన ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు? ఆయన చేతికి చూసానండి, ఏ ఫింగర్స్ కో నాకు గుర్తులేదు కానీ ఒకటి తాబేలు ఉంగరం, ఒకటి కోబ్రా రింగ్, అదే పాము ఉంటుంది కోబ్రా రింగ్ ఒకటి, ఇది ఒకటి. సో బేసికలీ నాకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్, ఆస్ట్రాలజీ ప్రకారము మనకి ఈ కోబ్రా రింగ్ ఏదైతే ఉందో ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్, గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అన్నమాట. మంచి విషయాలు మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే టర్టిల్, అదే మన టార్టాయిస్ తాబేలు ఉంగరం ఏంటంటే ఇది పాత కర్మలను కడిగేసి కొత్త పరివర్తన తీసుకొస్తుంది, ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ కర్మస్ అంటే పాత పూర్వజన్మలో చేసిన కడిగేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎందులోనైనా నిలబడితే గెలుస్తారు అనే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ ఇవి. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఇంకా బెటర్ గా చెప్తారు. ఇన్ జనరల్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. బట్ సైకలాజికలీ దీన్ని తీసుకుని మాట్లాడాలంటే ఎక్కడ ఏది ఎవిడెన్స్ లేదు దట్ వేరింగ్ రింగ్స్ హ్యాస్ సైకలాజికల్ ఇంపాక్ట్ అని. ఉంగరాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో నిజంగా వచ్చేస్తుంది, సైకాలజీ ప్రకారం ఎక్కడ రీసెర్చ్ లేదు. కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలి, సైకాలజీ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ పరంగా లేదు. ఆస్ట్రాలజీ అనేది సూడో సైన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారు అంటే ఒక నమ్మకం, ఒక దైవత్వం అనుకోండి. ఇక్కడ అది వేసుకోవడానికి సైకాలజీకి రిలేషన్ నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనా ఏదైనా అది ఫింగర్ రింగ్ కావచ్చు, లేదా గొలుసు కావచ్చు, లేదా బొట్టు కావచ్చు, ఏదైనా సరే దీనివల్ల నాకు మార్పు వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తాను అని గట్టి నమ్మకంతో గానీ ఏదైనా వేసుకున్నారు అనుకోండి, ఒక ఫింగర్ రింగ్ అని ఏదైనా కడియం గానీ నేను ఒక గట్టి నమ్మకంతో దాన్ని వేసుకున్నాను అనుకోండి, ఎఫర్మేషన్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ తో నేను వేసుకున్నాను అనుకోండి, ఫెయిత్ హీలింగ్ అంటాం. చూసారా, ఫెయిత్ హీలింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడిని నమ్మండి మిరకల్స్ జరుగుతాయి అంటారు. అంటే ఆ ఫెయిత్, ఆ ధైర్యం వల్ల ఇప్పుడు బాగా క్యాన్సర్ పేషెంట్ కో బాగా ఒంట్లో బాగాలేని వాళ్ళకో ఆ దేవుడు స్తోత్రం చదువుతుంటే ఒకలాంటి ఎనర్జీ పాజిటివిటీ దానివల్ల వాళ్ళు బతికేస్తారు ఆ ధైర్యానికి. సో ఎవరైనా ఏదైనా అనుకుని స్ట్రాంగ్ గా ఎఫర్మ్ చేసుకుని నమ్మకంతో పెట్టుకుంటే మన మైండ్ లో మనకి తెలియకుండా సబ్ కాన్షియస్లీ చేంజెస్ వస్తాయి. సో డెఫినెట్లీ దానివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ ఎఫర్మేషన్ అనుకుంటామో డెఫినెట్లీ దాని వైపు మనం అడిగేస్తాం. సో ఇదే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లా ఆఫ్ యూనివర్స్ అంటారు, ఇలా చాలా చాలా కాన్సెప్ట్ చెప్తారు. బట్ దానికి సైకలాజికల్ రీజన్ ఏంటంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్తాను. ర్యాస్ అంటాం,
బ్రెయిన్ లో రాస్ RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఓకే మన మైండ్ లో ఉంటుంది. సో ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, లేదా ఒక ఏదైనా హోటల్ బయట ఒక బౌన్సర్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా. ఓకే. సో ఎవరు లోపలికి వెళ్తున్నారు మన బ్రెయిన్ లో, ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఇది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రాస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కార్ థియరీ అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కార్స్ ని తలుచుకున్నాను, రెడ్ కార్స్ లేదా నాకు పదం ఏదైనా నా మైండ్ లో ఉంది, స్పందన లేదా బిర్యానీ లేదా ఆవకాయ లేదా ఎల్లో, ఇలా అనుకున్నాను ఆల్రెడీ. ఫోకస్, నా ఫోకస్ అంతా ఆ పర్టికులర్ దాని మీదే ఉంది. మీరు రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, మీకు తెలియకుండా మీకు ఆ రెడ్ కార్ కనబడుతుంది. అంటే ఆ ఫోకస్ అంతా దాని మీద ఉండడం వల్ల మనకు అవే కనబడతాయి, సబ్ కాన్షియస్లీ మనకు కనబడతాయి. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, మన ఫోకస్ ఎప్పుడు ఎక్కడ ఎక్కువ తీసుకెళ్తామో దాని పట్లే మనం సబ్ కాన్షియస్లీ తెలియకుండా యాక్ట్ చేస్తాం. అందుకే యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది ఎలా పనిచేస్తుంది, రాస్ ఇన్ యాక్షన్ అని చెప్పి. ఎగ్జామ్ రాస్తున్నారు, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాడికి ఏదో ఒక ఎగ్జామ్, మంచి ఎగ్జామ్ రాస్తున్నారు, అక్కడ ఇన్విజిలేటర్లు కొట్టుకున్నా వినిపించదు, వెనకాతల పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సౌండ్ సిస్టమ్లు పెట్టి డాన్స్లు వేస్తున్నా వినిపించదు, ఇంకేదో జరిగిపోతున్నా వినిపించదు. ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్ ఫోకస్ తోనే రాస్తారు, మిగతా అన్ని మ్యూట్ అయిపోతాయి. ఎలాగా చెప్పండి? అలాగా మామూలుగా అవే స్టిమ్యులై ఉంటే చదువుతున్నప్పుడు ఇంట్లో అబ్బా ఇవన్నీ పెట్టిస్తాడు, కాన్సన్ట్రేషన్ ఉండదు అనుకుంటా. మీరు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారు? అంటే ర్యాస్ అనేది ప్రాపర్ గా యాక్ట్ చేస్తుందనా అక్కడ? ర్యాస్ అనేది ఎవరికి వాళ్ళు, నేను ఎందు మీద ఫోకస్ పెడితే అదే నాకు సబ్ కాన్షియస్లీ నేను యాక్ట్ చేస్తాను దాని మీద. ఇప్పుడు నేను గెలుస్తా 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 అనుకుంటే సబ్ కాన్షియస్లీ మీరు దాని వైపు ఇచ్చేస్తూ ఉంటారు మైండ్ డెఫినెట్లీ. అందుకే అంటారు సెల్ఫ్ టాక్ అంటారు, విన్నట్లయితే ఇదంతా ట్రాష్ అనుకుంటారు, ఇదంతా నిజం కాదు అనుకుంటారు, కానీ మైండ్ మీద బాడీ మీద. దీన్నే ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీ అంటున్నారు. యాక్చువల్గా సీక్రెట్ అనే బుక్ లో కూడా అదే చెప్పారు. సీక్రెట్ అనే ఒక ఫేమస్ బుక్ రెండవ ఉంది, ఆ బుక్ లోని అదే చెప్పారు. లా ఆఫ్ యూనివర్స్ అన్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాను. సో ఇవంతా ఇదే. చాలా మంది ఏంటంటే ఇదంతా ఇది ఇదంతా అది అనుకుంటారు, బట్ డెఫినెట్లీ మనకి మనం ఏం మాట్లాడుకుంటాం, మనకి మనం రెగ్యులర్ గా మన మైండ్ లో ఏం రన్ అవుతాయి థాట్స్, ఎవ్రీ థాట్ విల్ కౌంట్. సో మనకి మనం ముందు నమ్మాలి. సో ఎందుకు అనే దానికి నేను ఇంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందండి పుట్టినప్పుడు ఎంత బుర్ర ఉందో దాంతోనే ఉంటారు, ఇంకా బ్రెయిన్ లో చేంజెస్ రావన్నారు. ఇప్పుడు ఏంటి న్యూరోప్లాస్టిసిటీ, మీరు ఆలోచించిన విధానం, మీరున్న సిట్యుయేషన్ బట్టి మీ విధానాన్ని మార్చుకోవచ్చు, మీ మైండ్ సెట్ ని మార్చుకోవచ్చు. చాలా కష్టం, నెక్స్ట్ ఇంపాసిబుల్, బట్ మీరు ఏది ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు అదే కనబడుతుంది. అండ్ దిస్ ఇస్ అ ప్రూవెన్ సైంటిఫిక్ థింగ్. సో అది. సో కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ ఆయన నమ్మకంతో వేసుకున్నారు కాబట్టి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ మైట్ హ్యాపెన్. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు కూడా ఎగ్జామ్ మీద ఫోకస్, అంటే ఎగ్జామ్ బాగా రాయాలి, లేకపోతే దాని మీద సబ్ కాన్షియస్ గా పనిచేస్తూ ఉండడం వలన అతనికి ఎలాంటి శబ్దాలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దాని మీద ఫోకస్ పెడతాడు. అట్లాగే అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చినప్పటికీ మీరు అన్నట్టు ఆ పాజిటివిటీ, ఇప్పుడు ఏదైతే అంటే ఒక పాజిటివ్గా నన్ను డ్రైవ్ చేస్తుందని నా నమ్మకంతో ఆయన ధరించిన ఇవి సైకలాజికల్గా కూడా ఆయన ముందుకు నడిపించాయని అనుకోవచ్చు కదండి. నేను సైకలాజికల్ ఈ ఎలా పనిచేస్తుంది చేయలేదు అని పక్కన పెడితే ఆస్ట్రాలజికల్గా, సో సైంటిఫిక్గా నేను చెప్పాను అనమాట, మన మెదడు మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని విభూతి పెట్టుకుంటారు. సో ఆయన జగన్ని ఓడించాలి అని అనుకున్నారు ఫస్ట్ నుంచి. అదే యాక్చువల్గా ఆయన ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, ఆయన అనుకోలేదు. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలి, జగన్ గారిని ఓడించాలి, అందరూ కలిసి కట్టుకు వెళ్ళాలని ఆ ప్రయత్నం అదే ఫోకస్ మీద చేసి ఎలాగైతేనే ఓడించారు. సో ఇది అనుకోవచ్చా అంటే ఈ విధంగా, అంటే ఆ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టడం వలన ఆయన సబ్ కాన్షియస్గా అన్ని, అంటే ఆయన ఎఫర్ట్స్ మొత్తం దాని మీద పెట్టి అన్ని విధాలుగా యాక్ట్ చేయగలిగారు అని అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి, ఇది పనిచేస్తుంది 80 to 90%. అండ్ మిగతా పరిస్థితులు అండ్ వే హీ టుక్ యాక్షన్స్ కూడా, ఓన్లీ అనుకోవడమే పనికిరాదు కదా, అది చేసి మనం యాక్షన్స్ కూడా, మనం యాక్షన్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అంటారు కదా అడగందే అమ్మాయిన ఇది పెట్టదని చెప్పి, యువర్ యాక్షన్స్, నీ కర్మ నువ్వు చేయి, తర్వాత వాట్ ఎవర్ ద రిజల్ట్ అది దేవుడికి వదిలి అని చెప్తారు కదా భగవద్గీతలో, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన.
సో యూ డూ ద కర్మ. సో ఐ థింక్ హీ ఫాలోడ్ ఇట్ అండ్ సో మనసా వాచ కర్మన దాని మీద ఫోకస్ పెట్టారు అంతే కదండి. మనసా వాచ కర్మన అంటే 100% ఎఫర్ట్. డెఫినెట్లీ అండి. ఎన్నిసార్లు ఆయన ఓడిపోయినా సరే కన్సిస్టెన్సీ కానీ చూసినట్లయితే ఆ ప్రజల్లోకి వెళ్ళి దూసుకుపోవడం కానీ అది ఎక్సలెంట్. అలాగే ఇందాక బొట్టు కోసం ఏదో చెప్తున్నారు, కొంతమంది బొట్టు విభూతి పెట్టుకుంటారు ఏదో అని చెప్తూ ఉన్నారు, ఏంటండి అది? నమ్మకంతో ఇప్పుడు హాస్పిటల్ ఎవరో ఉన్నారండి, బొట్టు తీసుకెళ్లి విభూతి బొట్టు పెడితే బాగుంటది, ఎందుకు చేస్తారు? ఇంపాక్ట్, ప్రసాదం తీసుకో మంచి జరుగుతుంది, లేదా హనుమంతుడు నిమ్మకాయ పెట్టుకో మంచం దగ్గర బాగుంటది. సో ఇవన్నీ నేను నమ్మను అనను. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ అయినా నాకు కూడా పర్సనల్ బిలీఫ్స్, పర్సనల్ నమ్మకాలు, టేస్ట్లు ఉంటాయి. ఎందుకంటే సైకాలజిస్ట్ అయినంత మాత్రాన్ని మనిషి కాకుండా పోరు, ఎవరి నమ్మకాలు వాళ్ళు. బట్ సైంటిఫిక్లీ మాట్లాడుకోవాలంటే ఇవన్నీ కూడా ఫెయిత్ హీలింగ్ లోకి వస్తాయి. యాజ్ అ సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇస్రో వాళ్ళు కూడా ప్రతిదానికి ముందు అక్కడ గుడికి వెళ్ళి అర్చన చేయిస్తారు కదా, దాని మీద కొంతమంది నాస్తికవాదులు కూడా దాని మీద అనేవారు కదా, మీరు సైంటిస్టులు సైన్స్ కోసం ఆలోచించే వాళ్ళు మీరు మళ్ళీ దేవుడిని నమ్మడం ఏంటి, ఆస్తికత్వం ఎందుకు అన్నట్టే అనేవారు. కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు అన్నట్టు ఆ బిలీఫ్స్, పర్సనల్ బిలీఫ్స్ అనేవి కూడా ఒక పాజిటివిటీ వైపు తీసుకుని వెళ్తాయి కదండి, అలా అనుకోవచ్చు కదా? డెఫినెట్లీ గుడ్ థింగ్, మంచి వైపు తీసుకెళ్లేవి. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ అన్నారండి, హాస్పిటల్లో ఉండే పేషెంట్కి వెళ్ళి బొట్టు పెడితే వీళ్ళ నమ్మకంతో పాటు వాళ్ళలో కూడా ఒక రకమైన పాజిటివిటీ, ఆహా నేను దేవుడు బొట్టు పెట్టుకున్నాను, లేకపోతే నాకు దేవుడు వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ అంటారు చాలా మంది. ఇప్పుడు లలిత సహస్రనామం వింటూ ఉంటారు, ఇవన్నీ కూడా లేవగానే కౌసల్య సుప్రజారామ అదొక వైబ్. ఓకే, ఇట్ రిజనేట్స్. మ్యూజిక్ థెరపీ అంటాం మేము. కొన్ని మంత్రాలు ఉంటాయి, వేదాలు చదువుతారు, అవి ప్రొనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే వచ్చే వైబ్రేషన్స్ వల్ల మైండ్ లో చేంజెస్ జరుగుతాయి. మీరు కొంచెం రీసెర్చ్, కొన్ని స్టడీస్ ఉన్నాయి ఏంటంటే త్రయంబకం యజామహే ఉందా, అది చదివిన వాళ్ళకి, మృత్యుంజయ మంత్రం చదివిన వాళ్ళకి బెటర్మెంట్ వచ్చింది. సైంటిఫిక్లీ దే హ్యావ్ రికార్డెడ్ ఇట్. ఓకే, న్యూరో ఇమేజింగ్, బ్రెయిన్ ఇమేజింగ్ స్టడీస్ లో, కొన్ని స్టడీస్ లో. ఓకే, సో ఇవన్నీ కూడా పనిచేస్తాయి కొన్ని లెవెల్స్ లో. డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఒక టాపిక్ రేవ్ పార్టీ. సో రేవ్ పార్టీస్ కోసం చాలాసార్లు న్యూస్లు రావడం, అందులో పలానా వాళ్ళు దొరికారట అని చెప్పి సొసైటీ మొత్తం దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండడం, అలాగే మీడియా హైప్ కూడా ఎక్కువ వస్తూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో రేవ్ పార్టీస్కి వెళ్ళే వాళ్ళ సైకాలజీ ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు? రేవ్ పార్టీస్కి ఎందుకు వెళ్తారంటే మనకున్న ప్రెషర్స్ కానీ, వాళ్ళకున్న లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ, ఒక ఎస్కేప్, వే ఆఫ్ ఎస్కేప్. ఇది బేసిక్లీ నార్మల్గా జనాలు వెళ్ళేది. బట్ ఇప్పుడు మనం కొంతమంది రకరకాల ప్రాబ్లమాటిక్ రీజన్స్ కోసం వెళ్తూ ఉంటారు, ఇల్లిజిటిమేట్ ఆర్ ఇల్లీగల్ రీజన్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్ కానీ, లేదా రకరకాల రిలేషన్షిప్స్ గురించి కానీ, సో డ్రగ్స్ ని అబ్యూస్ చేయడానికి. సో ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అసాల్ట్, డ్రగ్స్, ఇవన్నీ ఎక్కువ మోతాదులో. న్యూ రిలేషన్స్ కూడా బిల్డప్ చేసుకోవడం కోసం మేబీ అయి ఉండొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే డ్రగ్స్ ఉంటాయి, బట్ అసలు రేవ్ పార్టీ అంటేనే మోడరేట్ గా డ్రగ్స్, ఆల్కహాల్ విత్ టెక్నో మ్యూజిక్. సో అది రేవ్ పార్టీ అంటే మీనింగ్. బట్ ఇక్కడ అది పరిధికి మించి అసలు కొన్నిట్లోనే రేవ్ పార్టీకి లైసెన్స్ ఉంటుంది, కొన్ని ఉండదు. సో ఇక్కడ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఆల్ దీస్ ఇల్లీగల్ థింగ్స్. అసాల్ట్ కానీ, ఈ ఓవర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ కానీ, న్యూసెన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అంటే కాదు, దానికి వెళ్ళే వాళ్ళ సైకాలజీ అనేది అంటే ఇప్పుడు టెక్నో మ్యూజిక్ అన్నారు చూడండి. సో టెక్నో మ్యూజిక్ అనేది ఒక పెద్ద ఫ్లోర్లోని ఒక క్లోజ్డ్, ఒక అంటే చాలా కట్టుదిట్టమైన రక్షణ భద్రతతో ఉండే దాంట్లోని వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనుకునే విధంగా అక్కడ మీరు అన్నట్టు డ్రింక్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా రకరకాల ఒక ఇంటిమసీ కావచ్చు, ఒక రిలేషన్స్ కావచ్చు, ఇందాక మీరు అన్నారు కదా ఒక వ్యభిచారం, ఈ కైండ్ ఆఫ్ అంటే ఒక ఫిజికల్ రిలేషన్స్ కోసం కూడా ఇలాంటివి వాటితో పాటు ఆ టెక్నో మ్యూజిక్ అనేది సాగుతూ ఉండేటప్పుడు వాళ్ళ సైకాలజీ ఏ విధంగా, అంటే వాళ్ళ పెర్వర్షన్ అనొచ్చా, దాన్ని ఒక పెర్వర్షన్ అనొచ్చా? అదంటే డైరెక్ట్గా చెప్పలేమండి. ఇప్పుడు పార్టీ డ్రగ్స్ అంటారు, కొన్ని పార్టీస్లో ఇచ్చే డ్రగ్స్, ఇప్పుడు MDMA కానీ, కొకేన్ కానీ, వీటిని ఏంటంటే కొన్ని కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే హాల్యూసినోజెన్స్ అంటాం. సో ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి కొన్ని కైండ్ ఆఫ్ డ్రగ్స్ వల్ల. LSD అని వినే ఉండుంటారు, ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు LSD గురించి. సో ఇవన్నీ ఏంటంటే ఒకలాంటి హాల్యూసినేషన్స్, డెల్యూజన్స్ ఇస్తూ ఉంటాయి, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు, ఏదో ఎక్స్టసీలో ఉన్నట్టు. మెయిన్ గోల్ ఆఫ్ టేకింగ్ ఎ డ్రగ్ ఏంటంటే మనకున్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒక ఎక్స్టసీ,
ఒక ఒక అందమైన ప్రపంచం, ఒక యుఫోరియా, ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి తీసుకుంటారు. సో దానివల్ల సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటంటే సైకలాజికల్ ఫిజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పీపుల్స్ డైలేట్ అయిపోవడము, డిహైడ్రేట్ అయిపోవడము, పాల్పిటేషన్స్ రావడము, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి అగ్రెసివ్ సెక్షువల్ బిహేవియర్స్, వద్దన్న సెక్షువల్ అసాల్ట్ చేయడము, సో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు రావడము, డెల్యూజన్స్, హాల్యూసినేషన్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆఫ్ టేకింగ్ డ్రగ్స్ ఇన్ హై లెవెల్స్. అంటే డ్రగ్స్ అంటే యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ కోసం అంటే ప్రమోట్ చేయడం కోసం నేను అంటలేదండి, నేను ఈ క్వశ్చన్ అడగట్లేదు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం యాక్చువల్గా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది, ఆరోగ్యపరంగా, సామాజికంగా, అన్ని విధాలుగా అంటే చావుకు దగ్గర చేస్తుంది. సో అది చెప్పడం కోసం నేను అంటే క్లారిటీ ఇవ్వడం కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఆడియన్స్కి కూడా నేను చెప్పేది అదే, డ్రగ్స్ అనేది ఎప్పుడు తీసుకోకూడదని చెప్పి మన గవర్నమెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, దాన్నే మనం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న మాట అండి. అంటే డ్రగ్స్ యూసేజ్ అనేది పిల్లల్లో పెరిగిపోయింది ఈ మధ్య యూత్. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఏవో అంటే చాలామందికి తెలిసేది కాదు, ఇప్పుడు డ్రగ్స్ అనగానే మీరు అన్నట్టు అందరికీ తెలిసిపోతూ ఉంది. అంటే ఒక రకమైన ఊహాజనితమైన అంటే ఒక ఇల్యూజన్, ఒక మరో ప్రపంచం ఏదో ఉందనుకుని వాళ్ళు వెళ్తారు, కానీ ఆ ప్రపంచం వాళ్ళని అధఃపాతాళానికి దోసి వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది, వాళ్ళ ప్రాణాలు కూడా ఆఖరికి తీసేస్తుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో అది క్లారిటీ ఇవ్వడం కోసం నేను అడుగుతున్నాను. సో అక్కడికి వెళ్ళే వల్ల మెంటాలిటీ ఎక్కువ ఈ అంటే ఒక ప్రపంచం అంటే వాళ్ళకుండే ఇబ్బందుల్ని అంటే ప్రాక్టికల్గా వాడు అంటే ఒక మనకు ఒక సమస్య ఉంది, నిజంగా దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించి నిజంగా సమస్యని అధిగమించడానికి ట్రై చేస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు, విజయం సాధించవచ్చు. సైకలాజికల్గా వీక్ మెంటాలిటీ ఉండే వాళ్ళే ఎక్కువ ఇలాంటి రేవ్ పార్టీస్కి వెళ్ళే అవకాశం ఉందని భావించచ్చా అండి? అక్కడ వీక్ స్ట్రాంగ్ అని ఏం లేదండి. ఎవరికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో బేసిక్లీ మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ ఎక్సెట్రా వీళ్ళకి ఏంటంటే టూ మచ్ కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు ఉంటే ఇప్పుడు ఫేమస్ ఉంటే ఇంకా వాళ్ళకన్నా ఫేమస్, టూ మచ్ 24 గంటలు వాళ్ళు ఎలా కనబడాలంటే మేము పర్ఫెక్ట్, మేము ఒక పర్ఫెక్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తాం, మేము నీకన్నా ఎంజాయ్ చేస్తాం. ఈ రేవ్ పార్టీ అనేది కాంపిటీషన్, అన్హెల్దీ కాంపిటీషన్ అనే లూప్ లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, నేను ఇంకా గట్టిగా పార్టీ చేసుకోవాలి. సో అది ఒక సెలెక్షన్ అనమాట. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ స్టైల్, నేను ఎంజాయ్ చేస్తున్నాను అనే ఒక దీనిలో కూడా వెళ్తా ఉంటారు. రెండోది ఏంటంటే రెండో ఆస్పెక్ట్ మనకి డ్రగ్స్కి అలవాటు పడిపోవడం. సో ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడితే అది ఒక దీనిలాగే, ఇంకా వాళ్ళు తీసుకోకపోతే ఇంక నరాలు చిట్లిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకు తెలుసు కదా డ్రగ్ తాలూకా విత్డ్రాయల్ ఎఫెక్ట్స్, అది ఆ టైంకి తీసుకోవాలి, ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా పిచ్చి పిచ్చి బాడీ అంతా ఇది వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి అదొక ఎడిక్షన్ అయిపోతుంది, అదొక డేంజర్. ప్లస్ అక్కడ జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ ఏంటనేది మనకి తెలీదు. సో ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రేవ్ పార్టీస్ వల్ల ఐ థింక్ ఒకలాంటి చెక్ ఉండాలి. సో నార్కోటిక్స్ బ్యూరో అసలు ఎంత లెవెల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు ఏంటి ఎక్సెట్రా. మనకి ఇక్కడ కొన్ని ఇండియాలో నార్కోటిక్ లాస్ ఉన్నాయి, ఎంత మోతాదులో తీసుకోవాలి తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఈ రేవ్ పార్టీస్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేయాలి లేదా ఒక ఇది పెట్టాలి అంటే, ఒక స్ట్రైక్ పెట్టాలి అంటే బికాస్ ఇట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ యంగ్ పీపుల్ లైఫ్స్ కానీ రకరకాల అసాల్ట్లు కానీ ఇవన్నీ దానివల్ల జరుగుతున్నాయి కాబట్టి ఒక స్టాప్ చేయాలి. అంటే మన భారతీయ వ్యవస్థే ఒక వివాహ బంధం మీద, వివాహ వ్యవస్థ మీద బేస్ అయ్యి ఏర్పడిన వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ మీద బేస్ అయిన వ్యవస్థ. ఎప్పుడైతే రేవ్ పార్టీకి వెళ్ళామో రకరకాల రిలేషన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకున్నట్టే కదండి. సో ఇలాంటి వాల్యూస్ అనేవి పోతూ ఉంటే రేపు పొద్దున్న అసలు మొత్తం కుటుంబ వ్యవస్థకి ఒక రకమైన ఒక పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉందా కదండి. అసలు కుటుంబ వ్యవస్థ పక్కన పెట్టండి, ఒక మనిషిలా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ పర్వర్షన్స్ ఇవన్నీ లేకుండా, క్రిమినల్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఒక మనిషి, ఒక హ్యూమన్ అంటారు చూసారా, అలా ఉండాలంటే సరే మీరు మామూలుగా మీ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్, మీ సైకలాజికల్ ఫంక్షన్స్ బాగా పనిచేయాలంటే ఇలాంటి ఊబిల్లో చిక్కుకోకూడదు. ఎందుకంటే బయట నుంచి ఇట్స్ జస్ట్ పార్టీ, బట్ లోపల ఎన్ని చిక్కులు ఉన్నాయి ఈ చిక్కుముళ్ళన్నీ. దానికోసం మనకి మీడియా పోరాడాలి, దానికోసం మన పోలీస్, దానికోసం రకరకాల వర్గాల నుంచి రకరకాలుగా ప్రతి వర్గం నుంచి ఒక అవేర్నెస్ అనేది కల్పించాలి. స్కూల్ పిల్లలు తీసుకుంటున్నారు, టీనేజర్స్ వెళ్తున్నారు, యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా 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 పెద్ద చైన్ ఉంది.
సో దీనికి వీలైనంత వరకు మనం కృషి చేద్దాం, ఇండివిజువల్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో కూడా. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదండి, ఓవర్ ప్రెషర్ ఉండడం వలన లేకపోతే కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వలన, ప్రెషర్ ఫీల్ అవుతూ ఉండడం వలన చాలామంది దీనికి వెళ్తూ ఉంటారు ఇట్లా అని. అంటే ఎక్కువ రేవ్ పార్టీస్కి సంబంధించి ఏదైనా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఫేమ్ ఉండే సెలబ్రిటీస్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఉన్నారు లేదో తర్వాత విషయం, కానీ ముందైతే పేర్లు వినిపిస్తాయి. పలానా వాళ్ళు ఉన్నారట, పలానా వాళ్ళు ఉన్నారట. మొన్న హేమ గారి ఉదంతం, హేమ గారు ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది, ఆమెను విచారణకు పిలిపించడం జరిగింది. సో అంటే ఎక్కువ ఇండస్ట్రియలిస్టులు, ఎక్కువ ఈ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనెక్షన్స్ ఎక్కువ బయటపడుతూ ఉంటాయి. సో ఇదంతా ఈ ప్రెషర్ తట్టుకోలేకే వాళ్ళు దాన్ని తొలగించుకోవడం కోసం వెళ్ళే ఒక సాధనంగా రేవ్ పార్టీని చూస్తున్నారని అనుకోవచ్చా అండి? అది ఒకటి మీరు చెప్తున్నది. ఓన్లీ సెలబ్రిటీస్ ఎందుకు చూపెడతారంటే వాళ్ళు ఏం చేసినా చూపెడతారు. ఎంతమంది ఉన్నా కూడా సెలబ్రిటీస్ని మాత్రం ఎక్కువ చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరిగింది, సమ్ ఎఫ్ఐఆర్ ఎవరో పెట్టుకున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. అది మీరు మామూలుగా ఒక నార్మల్ పర్సన్ అనుకోండి, ఆఫ్ ద మీడియా, ఆఫ్ ఎవ్రీథింగ్, సాధారణమైన వ్యక్తి అనుకోండి, ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది? మనలో ఒకడు, ఎవరో ఒకరు పెద్ద పట్టించుకోరు. బట్ సెలబ్రిటీస్ ఏం చేసినా, వాళ్ళొక మాట తూలినా, వాళ్ళకి ఒక వార్డ్రోబ్లో మిస్ మేనేజ్మెంట్ అయినా, వార్డ్రోబ్ ఫాల్ట్ అయినా, డ్రెస్లో ఏదైనా చిన్న తేడా వచ్చినా, మొహంలో ఏదైనా తేడా వచ్చినా, బాడీలో తేడా వచ్చినా, ఏదొచ్చినా సరే అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. కాలు మీద కాలు వేసుకున్నా, లేదా తిరుపతి మెట్లు ఎక్కినా, పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా పబ్లిసిటీ చేసేస్తారు. సో కొటేషన్ ఉంది, దెర్ ఇస్ నో సచ్ థింగ్ as బ్యాడ్ పబ్లిసిటీ అని. ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా పబ్లిసిటీ. మన ఆర్జీవి గారు ఎక్కువగా కోరుకునే పబ్లిసిటీ లాంటిది. ఆయన అంటాడు కదండి, నాకు గుడ్ ఆర్ బ్యాడ్, నాకు పబ్లిసిటీ మీరు మీడియాలో వస్తున్నారు. అది కొంతమంది ఏంటంటే కావాలని కూడా కొన్ని స్టంట్లు కొన్ని కావాలని చేస్తూ ఉంటారు, జస్ట్ టు గెట్ ద అటెన్షన్ ఆఫ్ ద మీడియా. ఇదని చెప్పను, వాళ్ళు ఏది చేసినా ఉంటది కాబట్టి ఇలాంటివి ఇంకా నెగిటివ్ గా ఇరికిద్దామని ఇంకా సెలబ్రిటీస్ మీద ఆబ్వియస్లీ ఉంటుంది, ఒక సాధారణమైన వ్యక్తి కన్నా. ఒకవేళ ఈ కల్చర్కి లేకపోతే రేవ్ పార్టీ కల్చర్కి అలవాటు పడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, అందులోంచి బయటపడాలి అంటే సైకలాజికల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటి? అంటే దానికి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? అంటే క్యూర్ ఏమైనా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లూప్ లోకి వెళ్ళకపోవడమే మంచిది. ఒకసారి వెళ్ళారంటే బయటికి రావడం చాలా కష్టం. బ్రెయిన్ లో రివార్డ్ సెంటర్స్ పిచ్చెక్కించేస్తాయి. ఒకసారి అలవాటు పడ్డారంటే రివార్డ్ సెంటర్స్ అంటే డాపమైన్ గానీ ఇవి గానీ విపరీతంగా ఒక ఫేక్ డాపమైన్ గానీ ఇవి గానీ రిలీజ్ అవుతుంటాయి. ఎక్స్టసీయా, యుఫోరియా, నమ్నెస్ తీసుకుంటారు. ఎమోషన్స్ ఫీల్ అవ్వకూడదు. మనకున్న ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ అన్ని పోయి బ్లాంక్, దానికోసం తీసుకుంటారు. అది ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా కేసెస్ లో దే హ్యావ్ టు గో టు దిస్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ముందే చిన్నగా వీళ్ళకి ఏమైనా పేరెంట్స్ ఏం చేయాలంటే, ఏమైనా అబ్జర్వ్ చేశారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో తిరుగుతున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, ఇఫ్ దే ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 or 19 అప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేదా టాబ్లెట్స్ అవసరమైతే మేమే రిఫర్ చేస్తాం సైకియాట్రిస్ట్కి, టాబ్లెట్స్ వాడాలా. సో ఇవన్నీ ఎంత ముందు మనము దీనికి స్టార్ట్ చేస్తే, కట్ చేస్తే అంత బెటర్. ఎప్పుడో ఏదో అయిపోయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత మా కొడుకు ఇలా అయిపోయాడు, మా కూతురు ఇలా అయిపోయింది అంటే దర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. సో ఇది ఒక బిగినింగ్ స్టేజ్. దీని నుంచి ఇంకా రకరకాల చెత్త యాక్టివిటీస్ అంతా మారుతాయి. సో అవేర్నెస్ అనేది మనం కల్పించాలి. దీనిలో లీగల్ ప్రాబ్లమ్స్ ఏంటి, మొన్న పూణే పోషకార్ ఇన్సిడెంట్, ఆ అబ్బాయి తాగేసి వెళ్ళి గుద్దేసి ఒక వ్యక్తి చనిపోయినట్టు, ఇద్దరు బండి మీద. సో ఇలాంటివన్నీ మనం తప్పించాలి యాజ్ కామన్ పీపుల్ అండ్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది మన మీద కూడా ఉంది అవేర్నెస్ వీలైనంత వరకు రకరకాల మీడియాల ద్వారా. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఎడిక్ట్ అయితే దేనికన్నా, సో వీలైనంత వరకు జాగ్రత్త తీసుకోండి, అవేర్నెస్ కల్పించండి. మీ సన్నిహితులు ఎవరైనా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. బేసిక్ సైకాలజిస్ట్, లేదు మాకు వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఉంటే దే షుడ్ బి రిఫర్డ్ టు సమ్వన్ హైయర్. అంటే యాక్చువల్గా ఇలాంటి అలవాటు పడ్డ వాళ్ళు ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే ఏ విధంగా వాళ్ళని? ఫస్ట్ అసెస్మెంట్ తీసుకుంటాం, 360 degrees సైకలాజికల్ అసెస్మెంట్. నార్మల్ బాడీ టెస్టింగ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి,
మీకు కాల్షియం లెవెల్స్ కానీ మెగ్నీషియం లెవెల్స్ కానీ మీకు నార్మల్ బ్లడ్ ప్రొఫైల్, వెరీ నార్మల్ బ్లడ్ ప్రొఫైల్. కొన్నిసార్లు మీ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి సర్టెన్ బిహేవియర్స్. సో వీ టేక్ ఆల్ దట్. మా దగ్గర అయిపోతే మా దగ్గర మేము వి గివ్ థెరపీ, వి గివ్ ఇనఫ్ సపోర్ట్ ఫర్ దెమ్ టు ఓవర్కమ్. ఇఫ్ అది మా దగ్గర మాకు కుదరలేదు అంటే వి రిఫర్ దెమ్ టు అ సైకియాట్రిస్ట్. కొన్ని కేసెస్ లో ఏంటంటే బోత్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ ఇద్దరు ఉండాలి. మాత్రలు వాడాలి, థెరపీ కూడా తీసుకోవాలి, ఎందుకంటే బెటర్ రికవరీ మైండ్ కి థెరపీ. అంతే కదండి. కొంతమందికి ఎక్కువ ఎఫెక్టివ్ గా ఎక్కువ పని చేయాలంటే రెండు కలిపి తీసుకోవాలి. ఎఫెక్టివ్ ఫాస్టర్ గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి పర్లే కానీ ఇట్లా పెద్ద పెద్ద వాటికి బోత్ సజెస్ట్ చేస్తాం. అలాగే ఈ మధ్య సొసైటీలోని అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ని ఎంచుకోవడం అనేది, అంటే వివాహ వ్యవస్థలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాంతో సంబంధం లేకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ని ఎంచుకోవడం, అలాగే ఎడిక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సో వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఒకవేళ అలవాట్లు ఏవైనా వాళ్ళకు ఉంటే అందులోంచి బయటపడాలి అంటే ఏ విధమైన సైకాలజీ పరంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండదు. పర్వర్షన్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే ఎక్కువ లోన్లీనెస్ ఉన్నప్పుడు, ఒక ప్రొడక్టివ్ పని లేనప్పుడు, డే స్కెడ్యూల్ లో ప్రొడక్టివ్ గా నేను చెయ్యాలి సాధించాలి ఆక్యుపైడ్ గా లేనప్పుడు ఏంటంటే వీళ్ళకి రకరకాల ఇట్లా పర్వర్షన్స్ అని డెవలప్ అవుతుంటాయి. సో ఒక ఫ్యామిలీలో ఉండి మాట్లాడడానికి మీకు క్వాలిటీ ఫ్రెండ్స్ ఉండి మీకంటూ ఒక గోల్ ఉండి మీకంటూ కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఇవి డెవలప్ అవ్వవు. సో కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, న్యూట్రిషన్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ అలాంటిది. దీస్ ఆర్ ఆల్ బేసిక్. సో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేవి ఎప్పుడు డేంజరస్. వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ చేసుకునే వాళ్ళకి అసలు విషయం, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కొన్నాళ్ళకి బ్రెయిన్ కి డిఫరెన్స్ తెలియదు. వీళ్ళు ఒకేసారి మల్టిపుల్ గా చేస్తున్నారు, అది కొన్నాళ్ళకి మైండ్ కి ఏమవుతుంది అంటే చివరికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఫ్యూచర్ లో ఒకరితో ఉన్నా వాళ్ళకి సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ రాదు. అది ఫిజికల్ గా అయి ఉండొచ్చు, మెంటల్ గా అయి ఉండొచ్చు. బ్రెయిన్ ఏంటంటే ఆ ఫీలింగ్స్ కి నంబ్ అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ గెట్స్ నంబ్, బ్రెయిన్ అండ్ బాడీ గెట్ నంబ్. సో వీళ్ళు ఫ్యూచర్ లో ఒక అమ్మాయిని లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకున్నా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రాదు. దట్ ఈస్ ద అల్టిమేట్ బ్యాడ్ నెగిటివ్ ఎఫెక్ట్ అన్నమాట. చాలా మందికి తెలీదు. సో అలాంటి వాళ్ళు అందులో నుంచి బయటపడాలి అంటే మీరు అన్నట్టు ఏదో ఒక గోల్ ఏదో ఎంచుకోవడం, దాంతోపాటు ఎప్పుడు ఖాళీగా ఉండడం ఇలాంటివి అన్నారు కదండి. దాంతోపాటు సైకాలజిస్టుల దగ్గరకు వచ్చి వాళ్ళ హెల్త్ పరంగా కొన్ని ఐడియాస్ లేకపోతే వాళ్ళ థెరపీ తీసుకునే అవకాశం ఉంటుందా అండి? తీసుకుంటే బాగుంటుందా? డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ లో ఉంటే బోత్ ఇద్దరిని సజెస్ట్ చేస్తాం, ఇద్దరు రావాలి. కొన్నిసార్లు ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు, వాళ్ళకి నచ్చితే. సో ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టుకొని దెన్ వి డూ ఇట్ అన్నమాట. కొన్ని సెషన్స్ పడతాయి. యాక్చువల్గా అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేయగానే తెలియకుండానే ఒక రకమైన కంటెంట్ కానీ లేకపోతే అబ్యూజివ్ కంటెంట్ కానీ ఇలాంటిదంతా మనకి డిస్ప్లే అవుతుంటుంది. ఇది పిల్లలలో చాలా మందికి, అంటే అప్పుడే యవ్వనంలోకి వస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది అంటే చదువుకునే వ్యక్తుల్లో కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఎవరిలో అయినా ఒక రకమైన అంటే ఒక అట్రాక్షన్ తీసుకుని వచ్చి దానికి ఎడిక్ట్ అయ్యారనుకోండి. సో వాళ్ళు అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటల్ లాక్ వేసుకోవాలి. బిలో 18 years అయితే చెక్ ఉండాలి, పేరెంటల్ చెక్, సూపర్విజన్ ఉండాలి. ఇఫ్ పేరెంట్ హెస్ ఫెయిల్ అయితే వాళ్ళకి తెలియకుండా ఏవో వీళ్ళు చేస్తున్నారు అనుకుంటే ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉపయోగం ఉండదు. వీలైనంత త్వరలో ఒక కౌన్సిలర్ కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ తీసుకెళ్ళాలి. లేదు మేము ఇంట్లో సరిదిద్దుకుంటాం సరి చెప్తామంటే ఒక న్యూట్రల్ గా ఉండే ఒక పెద్ద మనిషి, ఒక కౌన్సిలర్ పాత్ర తీసుకొని తిట్టకుండా కొట్టకుండా వాళ్ళ తాలూకా ఓన్ ప్రలోభాలు చూపించకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి నెగిటివ్ ఎఫెక్ట్స్, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి లీగల్ ఇంప్లికేషన్స్, బేసిక్ లీగల్ నాలెడ్జ్ తెలియాలి పిల్లలకు కూడా. 10th నుంచి 9th నుంచి బేసిక్ లీగల్ నాలెడ్జ్ తెలియాలి. నువ్వు ఏం చేస్తే నువ్వు ఎందులోకి ఎంటర్ అవుతావు అనేది. సో ఇవన్నీ తెలియాలి. లేదంటే దే హ్యావ్ టు గెట్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్. సరే, ఇప్పుడు పిల్లలు అయితే అలాగా, పెద్దవాళ్ళు అనుకోండి, అంటే అన్ని మెచ్యూరిటీ ఉండి ఒక జాబ్ చేసే వాళ్ళు, సో వాళ్ళు అందులోంచి బయటపడాలంటే ఏం చేస్తే మంచిది? 30 ఏళ్ల తర్వాత ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మొత్తం డెవలప్ అయిపోద్ది. వాళ్ళు మారాలనుకుంటే గానీ ఎవరు ఈ ప్రపంచంలో మార్చలేరు. స్ట్రాంగ్ విల్లు ఉంటే తప్ప ఎవరు మార్చలేరు. సో మేము అందుకే రెసిస్టెన్స్ తో ఉన్న వాళ్ళని నేను తీసుకోను. ఎవరో బయట వాళ్ళు వచ్చి మా ఆయన మారాలి, మా వైఫ్ మారాలి అంటే
కొంతవరకే జరుగుతుంది, కొంతవరకు మేము ట్రై చేస్తాం. మారాల్సింది ఆ వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి నిజంగా సీక్రెట్ గా టాబ్లెట్స్ ఇచ్చిస్తున్నా సరే చాలా కేసెస్ లో ఆ టాబ్లెట్స్ పనిచేయవు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్లెసిబో ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ఇది అంతే. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఈ టాబ్లెట్ వేసుకొని నీకు తగ్గిపోద్ది అని ఉత్తినే ఒక డమ్మీ పిల్ ఇస్తారు, అది వేసుకోగానే నాకు నిజంగా తలనొప్పి తగ్గిపోయింది అనుకుంటారు. అక్కడ ఇచ్చింది ఒక డమ్మీ పిల్, అది ఎఫెక్ట్, అదెంతో ఇది అంతే. సో మారాలి అనే విల్ లేకపోతే చాలా కేసెస్ లో పిల్స్ ఎప్పుడు బంద్ చేస్తాయంటే వాళ్ళని పడుకోబెట్టాలి. పెద్ద పెద్ద ఉంటాయి, స్కిజోఫ్రీనియా ఇలాంటివి కొన్ని డిజార్డర్స్ ఉంటే, పెద్ద పెద్ద ఇల్నెసెస్ ఉంటే, సైకలాజికల్ ఇల్నెసెస్ పనిచేస్తాయి. కానీ ఇలాంటి వాటికి వాళ్ళకి విల్ ఉండాలి, వాళ్ళకు ఒక ఇది ఉండాలి, లేదంటే పనిచేయాలి. వాళ్ళంతటా వాళ్ళు మారాలని రావాలి. అండ్ ఈ మార్పు చేసే దీనిలో 10-15 days కి 30 days కి డ్రాప్, దాని ఏమంటారు, విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా రబ్బర్ బ్యాండ్ పట్టుకోలేకపోతే ఫట్ మన ఏదో ఒక మళ్ళీ ఎక్కువ చేస్తారు. అవన్నీ ఇచ్చేయాలంటే పెద్ద ప్రాసెస్, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. నేను చిన్నప్పుడు వినేవాడిని అండి, అంటే నమ్మకం అనేది ఎక్కువ వాళ్ళని ప్లెసిబో ఎఫెక్ట్ అని అన్నారు కదండి, అంటే నమ్మకం కదండి, అది ఏం వేసుకుంటున్నారు అనేది పక్కన పెడితే అది నేను వేసుకుంటే తగ్గుతుంది అన్న నమ్మకం అనేది అక్కడ తగ్గిస్తుంది, అంతే కదండి? అంతే. అదే చాలాసార్లు నేను చిన్నప్పుడు వినేవాడిని, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేతి వాటం మంచిది, ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే తగ్గిపోద్ది, ఫలానా డాక్టర్ గారు ఆయన దగ్గర తగ్గదు, అంటే నమ్మకం. అంటే ఆయన ఇచ్చేది ఈయన ఇచ్చేది సేమే. ఒకటండి, కొన్నిట్లో పనిచేస్తాయి టాబ్లెట్స్, నేనేమి తప్పు పట్టట్లే. టాబ్లెట్స్ ని, ఇంజెక్షన్స్ ని కొన్నిట్లో తప్పనిసరిగా వేసుకోవాలి. వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ గానీ, వాళ్ళ మరీ కొట్టేసుకుంటున్నా, ఇది వచ్చేస్తున్నా, వీళ్ళకి ఫిట్స్ వచ్చినా, ఇలాంటివి కొన్ని తప్పవు, ఇన్నెవిటబుల్. కొన్ని చిన్న చిన్న విషయాల్లో, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎడిక్షన్ గానీ, ఫోన్ ఎడిక్షన్ గానీ, ఇలాంటివి మాట్లాడుకున్నప్పుడు టాబ్లెట్స్ తాలూకా లెవెల్ చెప్తున్నాను. ఓకే, అదే నేను అనేది, నమ్మకం అనేది వాళ్ళని ఎక్కువ పాజిటివిటీ వైపు లేకపోతే హీలింగ్ కెపాసిటీ పెంచే విధంగా ఉంటుంది, అంతే కదండి? సైకలాజికల్ గా ఒక నమ్మకం, అంతే కదా? పవిత్ర గౌడ్, పవిత్ర జయరామ్ అనుకుంటా కదా. సో పవిత్ర గౌడ్ విషయంలోనే కావచ్చు, ఆ కేసులోనే కావచ్చు, ఒక కన్నడ హీరో దర్శన్, అతని మీద ఛార్జెస్ కొంత క్లెయిమ్ చేశారు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. సో అంటే ఈ ఉదంతం మొత్తం, అంటే మీరు వినే ఉంటారు, ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వినే ఉంటారు. సో ఉదంతం మొత్తం పరిశీలిస్తే మీకు ఏమనిపించింది ఒక సైకాలజిస్ట్ గా? సో ఇవన్నీ అండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏంటంటే క్షణికావేశం కోసం, క్షణికానందాల కోసం, టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏంటంటే ఇట్ ఈస్ లీడింగ్ టు క్రైమ్. ఒక ఇష్యూలో ఇంకొక ఇష్యూలో చంపేశారు. సో ఇవన్నీ మనకి ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాటిల్లో ఉండడం వల్ల ప్రేమించిన వాడికి సుఖం లేదు, ప్రేమను పొందిన వాళ్ళకి సుఖం లేదు. సో ఇట్ ఈస్ లీడింగ్ టు క్రైమ్. ఇవన్నీ చూసి ఏం నేర్చుకోవాలంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది సిట్టింగ్ ఆన్ ఫెన్స్ లాగా, ముళ్ళ మీద కూర్చోవడం లాంటిది. దిగిపోతే కొంతలో కొంతనే, దిక్కున్న అక్కడే కూర్చున్నారంటే అలాగే ఉంటుంది. దిగినా నొప్పి పెడుతుంది, కానీ ఆ నొప్పిని భరిస్తే అట్లీస్ట్ యూ విల్ సేవ్ యువర్ స్కిన్. ఓకే, బ్లంట్ గా చెప్పాలంటే. అంటే రిలేషన్లో ఏవైనా గొడవలు ఉంటే, డిఫరెన్సెస్ ఉంటాయి అంటే, ఈ మధ్య చాలామంది మీడియాని ఆశ్రయిస్తున్నారు. అలా ఎన్నో కేసెస్ బయటకు వస్తున్నాయి, అంటే బయటపడుతూ ఉన్నాయి. సో మీడియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు కుటుంబ సమస్య ఏదైనా ఉంటే ఆ 4 గదులకి లేకపోతే ఆ బెడ్రూమ్కి మాత్రమే పరిమితం అవుతుంది, లేకపోతే ఇంటికి పరిమితం అవుతుంది. కానీ ఎప్పుడైతే మీడియాకి ఎక్కిందో మొత్తం ప్రపంచం మొత్తం అంతా తెలిసిపోద్ది. సో ఈ మధ్య అలాంటి కైండ్ ఆఫ్ ఎక్కువ ప్రయత్నాలు నడుస్తున్నాయి. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేనప్పుడు, అంటే వాళ్ళు మామూలుగా సాల్వ్ చేసుకోకుండా ఇష్యూని మీడియాకి ఎక్కి దాన్ని ఎక్కువ అంటే అందరికీ తెలిసేటట్టు చేసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ గమనించినప్పుడు వీటి వెనక ఉన్న వ్యక్తుల సైకాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు మోరల్ పోలీసింగ్ ఎక్కువైపోయింది. ఏది కరెక్ట్ ఏది రైట్ జడ్జ్మెంట్స్ వీళ్ళే ఇచ్చేస్తారు. యూట్యూబ్ లోనే వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళే జడ్జ్మెంట్స్ ఇచ్చేస్తారు. సో కాల్డ్ కౌన్సిలర్స్ కానీ ఒకళ్ళు ఇద్దరు అని చెప్పాను, వీళ్ళే జడ్జ్మెంట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం కూర్చొని డిబేట్ అండ్ డిస్కషన్ ఇస్ వెరీ డిఫరెంట్ దాన్ పాసింగ్ అ జడ్జ్మెంట్. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి వాళ్ళే కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నారు, వీళ్ళే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు ముందు, వీళ్ళే శిక్ష, వీళ్ళే జడ్జ్మెంట్, వీళ్ళే అన్ని వీళ్ళే. ఇంకా పోలీసు లా ఇంకే అక్కర్లేదు, దే డూ ఇట్ ఆన్ దేర్ ఓన్.
సో ఇవన్నీ చూస్తున్నాం అండ్ ఇలాంటి షోస్ కూడా కొన్ని వస్తున్నాయి. నేను తప్పు పట్టను, బట్ కూర్చుని డిబేట్ చేసి ఒక లాజికల్ గా ఒక రేషనల్ డిస్కషన్, ఒక రేషనల్ రిజల్ట్ లో తెచ్చుకోవడం డిఫరెంట్. అది కాకుండా మనమే జడ్జిమెంట్ పాస్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు యాక్చువల్గా కుటుంబ పెద్దలు మీ కౌన్సిలర్ పాత్రని వాళ్ళు పోషించేవారు. అంటే వాళ్ళు ఇద్దరు రెస్పెక్ట్ చేసే ఒక పెద్దలు ఎవరైనా వీళ్ళని కూర్చోబెట్టి మంచి చెడు కొట్టకుండా తిట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ అనుకుంటూ, అంటే ఫ్రీడమ్, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది, నాకు ఆ ఫ్రీడమ్, నా జీవితం నాది అనే ఒక వాదన ఎప్పుడైతే, భావన ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, సో అలాంటిది ఇలాంటి వాటికి అంటే కొంచెం అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ని పాడు చేసుకోవడానికి, లేకపోతే ఇలాంటివి కొంచెం బయట మీడియాకి వచ్చి అంటే ఇంకా దాన్ని రచ్చ చేసుకోవడానికి ఎక్కువ దోహదపడుతుంది అని నేను వినేవాడిని. అందులో నిజం ఉందంటారా అండి? డెఫినెట్లీ 100% ఇది. ఇంతకు ముందు చూసినట్లయితే ఇవన్నీ ఉండేవి కాదు. మనకి చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెందడం, మనస్పర్ధలు తెచ్చుకోవడం, చేసుకోవడం, ఎడిక్ట్ అయిపోవడం, ఇవన్నీ ఉండేవి కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి ఉండేవారు, మాట్లాడుకునేవారు, ఏమైనా చిన్న చిన్న ఉంటే షేర్ చేసుకునేవారు. అండ్ కజిన్స్ ఇంట్లో ఉండేవారు. ఒక మ్యారేజ్ జరిగింది అనుకోండి, అదొక 1 month 2 months ఒక ఎక్సైట్మెంట్. అలా చుట్టూ మనుషులు ఉండడం వల్ల ఐసోలేషన్ అనేది ఉండేది కాదు. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే హెల్దీ ఉంటుంది మైండ్ కూడా ఫ్రీగా. సో ఐ థింక్ చాలా హెల్ప్ చేస్తుంది అది మెంటల్ హెల్త్ కి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని న్యూక్లియర్ కూడా కాదు, సూపర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంట్లో ఉన్నా సరే డిఫరెంట్ బెడ్రూమ్స్, ఎవరేం చేస్తున్నారో బయటకు తెలీదు. సో ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే, భర్త బెడ్రూమ్ పెద్దది, భార్యది, చిల్డ్రన్ ఉంటే వాళ్ళది చిల్డ్రన్ బెడ్రూమ్. సో 3 bedroom లాగా. అంటే దానివల్ల సెన్స్ ఆఫ్ అటానమీ, ఫ్రీడమ్ అన్ని ఉంటాయి. నచ్చింది చేసుకోవచ్చు, నచ్చింది ఉండొచ్చు. కానీ దాని తాలూకా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు మేజర్ గా యూత్ కి లేనిది ఏంటంటే సపోర్ట్ సిస్టమ్. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ కావాలి, తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేరు కొన్ని విషయాలు ఇప్పుడు పరిస్థితుల్లో. ఎవరినో ఒకరిని వెతుక్కుంటారు ఆపోజిట్ జెండర్ లో, అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని. వాళ్ళు కూడా ట్రస్ట్ వర్దీగా లేరు. ఎందుకు ఆపోజిట్ జెండర్ ని ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారు. కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు టీనేజ్ లోకి ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి, అడాలసెన్స్ 13, 14, 15 ఈ ఏజెస్ లో ఏంటంటే వాళ్ళ జెండర్ లో కన్నా ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఎక్కువ బాగా అర్థం చేసుకుంటారనే ఒక దీనిలో ఉంటారు. ఇప్పుడు సేమ్ ఒడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ లాగా. అంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలకి తల్లి అంటే ఫేవరెటిజం ఉంటది, కొంతమంది అమ్మాయిలకి ఫాదర్ అంటే ఇష్టం ఉంటది, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇవన్నీ చెప్తారు. సో అలా సేమ్ వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడడం మానేస్తే వీళ్ళు మళ్ళీ డిప్రెస్ అయిపోవడం, ఇట్లా ఒక ఏమంటారు, ఒక ఊబి చిక్కుకుపోతున్నారు. వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, అంతే కదండి. వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్. ఎంత టైం కేటాయిస్తున్నారు? ఎప్పుడో వీకెండ్ లో ఏ రిసార్ట్ కు పట్టుకెళ్ళడమో, ఏ టూర్ కి వెళ్ళడమో ఆ టైంలో తప్ప, ఆ టైంలో కూడా ఎంత మీ పిల్లలకి నీ దగ్గర ఎంత ప్రైవసీ ఉంది, ఎంత ఫ్రీడమ్ ఉంది, అసలు షేర్ చేసుకునే ఒక ఓపెన్నెస్ ఉండాలి కదా. మీకు ఆ వేవ్ లెంత్ లేకుండా సడన్ గా వెళ్ళి ఇది అని చెప్పుకోలేరు కదా. కొన్ని విషయాలు షేర్ చేసుకోలేరు వాళ్ళు. ఆ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మిగతా ఫ్యామిలీతో ఎంత కనెక్టెడ్. ఇంతకు ముందు కజిన్స్ తో షేర్ చేసుకునేవారు, పెద్దనాన్నలతో, మామయ్యలతో షేర్ చేసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయా? ఉన్నా సరే ఎంత హెల్తీగా ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఒక కేసు, అంటే నేను ఇందాక చెప్పాను కదండి, ఒక గొడవ, భార్యాభర్తల మధ్య గొడవ అనేది ఒక బాగా సెన్సేషనలైజ్ అయింది. మిస్ వైజాగ్గా ఇంతకుముందు ఉన్న ఒక అమ్మాయి, నక్షత్ర అనబడే ఒక అమ్మాయి, ఆవిడ, అలాగే ఆమె భర్త ఒక సినిమా హీరో, బ్యాక్ డోర్ అనే సినిమాలో హీరోగా చేసిన తేజ అనే ఒక ఆమె భర్త, వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్సెస్ వచ్చి, సో వాళ్ళ మధ్య ఒక గొడవ జరగడం. అంటే ఈ అమ్మాయి, అతను ఆఫీసుకి వెళ్ళి అతను వేరే అమ్మాయితో ఉన్నాడు అని చెప్పి మీడియాని తీసుకుని వెళ్ళి ఒక పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి వాదన ఏంటంటే, నేను
నా ఆఫీస్ సినిమా ఆఫీస్ అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు. అందులో ఫిమేల్ ఉంటారు, మేల్ ఉంటారు, రకరకాల జెండర్స్ వాళ్ళు ఉంటారు, రకరకాల ఏజెస్ వాళ్ళు ఉంటారు. సో నేను అక్కడ ఆ అమ్మాయితో ఒక అబ్యూజివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో స్టేట్లో అయితే లేను కదా, లేకపోతే ఒక ఇంటిమసీ స్టేట్లో అయితే లేను కదా, నేను మామూలుగా ఉన్నాము, వీళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశారు అని ఆ అబ్బాయి. ఈ అమ్మాయి అండం ఏంటంటే నేను 4 ఏళ్ళ నుంచి మేము దూరంగా ఉంటున్నాం, ఇప్పుడు నుంచి వేరే వ్యక్తితో ఉంటున్నాడు, అది ఎలా ఉంటాడు అన్నట్టు ఈ అమ్మాయి. సో ఈ ఉదంతం మొత్తం చాలా సెన్సేషనలైజ్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. సో ఇందులోని అంటే ఒక సైకాలజిస్ట్గా నేను సైకాలజిస్ట్గా అడుగుతున్నాను, అంటే సైకాలజిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇందులో వాళ్ళ సైకాలజీ పరంగా లేకపోతే అక్కడ జరిగిన పరిణామాలని గమనిస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏం చెప్తారు ఒక సైకాలజిస్ట్గా? ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనేది చెప్పలేమండి. డిపెండ్స్. మీరు ఇండివిజువల్ గా బయట నుంచి మనం పిక్చర్ చూస్తున్నాం యాజ్ అ థర్డ్ పార్టీ. సో వాళ్ళ స్టోరీస్ ఏంటనేవి మనకు తెలీదు పర్సనల్ గా. ఇప్పుడు వాళ్ళని ఇద్దరిని వేరే వేరేగా మనం తీసుకొచ్చి మనం ఇన్ కాన్ఫిడెన్స్ తీసుకొని మాట్లాడితే ఆమెది ఒక స్టోరీ ఉంటుంది, అతనిది ఒక స్టోరీ ఉంటుంది. ఎవరి దృష్టిలో వాళ్ళే కరెక్ట్. సో ఇప్పుడు మీడియా ఇచ్చిన జడ్జిమెంట్స్ లేదా యూట్యూబ్ లోనో వీళ్ళు చెప్పింది అందులో ఎంతవరకు అథెంటిసిటీ ఉంటుంది? ఎందుకంటే ది వెయిట్ ఫర్ ది న్యూస్ ఒకటి వస్తే దాన్ని వైరల్ చేయాలి, ట్రోల్ చేయాలి ఒక మనిషిని అనే ఐడియాలజీతో ఉంటారే తప్ప అదేదో సాల్వ్ చేయాలి మనం, నిజంగా మనకు కన్సర్న్ ఉంది, సోషల్ కన్సర్న్ ఉంది, ఇవన్నీ ఏం కాదు. సో టేకింగ్ దట్ ఇన్ టు కన్సిడరేషన్ మనం ఒక పర్టికులర్ గా ఇన్ పర్సన్ తీసుకుని ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ అనలైజ్ చేస్తే తప్ప చెప్పలేం ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆల్సో. సైకలాజికల్లీ కూడా లీగలీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద మోరల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు నాకు ఇష్టమైనది నేను చేస్తా, అది మోరల్ గా కరెక్టా కాదా, లీగల్ గా కరెక్టా కాదా అనేది ఇండివిడ్యువల్ తాలూకా ఒక పర్సన్ తాలూకా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో నువ్వు చేస్తున్న పని నీకు ఒక లౌడ్ వన్ కి హార్మ్ చేస్తుందా, నువ్వు సొసైటీలో నువ్వు తప్పు చేస్తున్నావా, కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి. పెళ్ళ ఉండగా వేరే వాళ్ళతో తిరగకూడదు, నేను సెటిల్ చేసుకోవాలి, ఇవన్నీ మన మోరల్ వాల్యూస్. వాట్ ఆర్ లీగల్ వాల్యూస్? లీగల్ వాల్యూస్ అన్ని డిఫరెంట్. సో ఇది మోరల్ గా మాట్లాడుకుందామా లీగల్ గా మాట్లాడుకుందాం, ఏ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుందాం? సో సైకాలజీ ఏంటంటే మేము ఓన్లీ వీ టేక్ ద కాన్ఫ్లిక్ట్, ప్రాబ్లమ్ నే చూస్తాం. ప్రాబ్లమ్ ని మనుషుల తాలూకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంటది, దాన్ని లాజికల్ గా తీసుకుని సొల్యూషన్ ఇస్తామే తప్ప సైకాలజీ నీదర్ సపోర్ట్స్ నార్ డిస్కరేజెస్ ఎనీథింగ్. సైకాలజీలో కూడా ఎక్కడ ఇదే తప్పు టైట్ రూల్స్ ఏ ఉండవు. మాదేంటంటే అది కంప్లీట్ మోరల్ ఆస్పెక్ట్. యాక్చువల్గా ఆ రోజు ఆయన ఒక మాట కూడా అన్నారు, అంటే నా ప్రైవసీని మీరందరూ వచ్చి, అంటే మీరు ఆ అమ్మాయి వచ్చి ఎలా భంగం చేస్తుంది, అంటే నాతో దూరంగా ఉన్న నా వైఫ్, అంటే ఆల్మోస్ట్ మేము విడిపోయాం, ఇంకా కేసెస్ ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సో కేసెస్ అయితే రన్ అవుతున్నాయి, అది లీగల్గా మేము ఎదుర్కొంటాం. సో నడుస్తూ ఉండేటప్పుడు ఆమెతో పాటు మీడియా మొత్తం రావడం, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం, ఇది కరెక్ట్ కాదు అని ఒక మాట అన్నాడు. దాని మీద మీ కంక్లూషన్ ఏంటండి? కరెక్టే, అసలు దే హ్యావ్ నో రైట్. అండ్ నేను అంటే ఎవరికి, అంటే ఆ అమ్మాయికి రైట్ లేదనా లేకపోతే మీడియా వాళ్ళకి రైట్ లేదనా? ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు గుడ్ టర్మ్స్ లో ఉన్నారు అనుకోండి, మీడియాకి కూడా రైట్ లేదు. ఆ అమ్మాయిని పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి కూడా రైట్ లేదు. నాట్ బ్లేమింగ్ మీడియా, బట్ ఇక్కడ మనం ఓన్లీ ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకోవాలంటే, లీగల్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకోవాలంటే ఎందుకు లేదు అంటే, నేను విన్న స్టోరీ బట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంటూ అ ఫైట్. అది పోలీస్ దృష్టిలో ఉంది, కోర్టు దృష్టిలో, లా దృష్టిలో ఉంది. సో ఇది మధ్యలో ఉన్నప్పుడు అతనేమి ఆమెను డిస్టర్బ్ చేయట్లేదే, అతని మానన అతను ఉన్నాడు. ఈమె వెళ్ళి ఏదైనా ఉంటే కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలి. బికాస్ ఎంత దీనిలో ఉన్నా సరే ఏదైనా స్టాక్ చేయాలంటే ఆమె ప్రైవేట్ గా కూర్చొని ప్రశాంతంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఇన్ ప్రైవేట్. అతనికి మెసేజ్ చేసి ఫోన్ చేసి అలా ఏదో దొంగతనంగా తెలుసుకొని దొంగతనంగా వెళ్ళి అతని పరువు తీయాలి అనే ఎయిమ్తో, ఇట్ ఈస్ డిఫమేషన్, డిఫేమింగ్ ద అదర్ పర్సన్. తన రెప్యుటేషన్ కి భంగం కలిగించడం, ఇవన్నీ లీగల్ గా మాట్లాడుకోవాలనుకుంటే ప్రైవేట్ సెట్టింగ్ లో కాల్ గాని ఏది చేయకుండా. అండ్ అటాక్, ఇట్స్ అన్ అటాక్, కొట్టింది, సో ఇట్స్ అన్ అటాక్, రైట్? సో ఇవన్నీ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ తప్పు ఉంది. ఎందుకంటే అది ఒక లీగల్ గా ఒక చట్టం, న్యాయం ఇవన్నీ ఉన్నాయి ఇన్ యాక్షన్ ఉన్నప్పుడు
they have, I don't think they have a right, she has a right అంటే to enter into their private premises. ఓకే ఎంటర్ అవ్వచ్చు, బట్ న్యూసెన్స్ అనేది చేయకూడదు. అంటే కాదు, నేను అనేది ఏంటంటే అండి, ఒకవేళ ఆమె తనకుండే బాధతోని తన పెయిన్తోని ఆమె వెళ్ళి అంటే ఆ విధంగా చేసి ఉండొచ్చు కదా. అవునండి, ఇప్పుడు తనకి ఎంత బాధ ఉందో, ఇప్పుడు నాకు బాధ ఉందని చెప్పి నేనేమి వీళ్ళని అతన్ని సపోర్ట్ చేయట్లే, వీడిని చెయ్యట్లే. నేనేమంటున్నా అంటే నిజంగా నీకు బాధ ఉంది, నీకు బాధ కలిగించాడని చెప్పి నిన్ను కత్తితో పొడిచాడని చెప్పి నువ్వు ఇద్దరిని కత్తితో పొడుస్తానంటే ఇస్ దట్ రైట్? నన్ను ఎవరో వచ్చి కొట్టారు, నేను తిరిగి కొడితే రెండు నలిఫై అయిపోతుంది, అది అక్కడితో నలిఫై అయిపోతుంది. సో తప్పు చేశారు, బాధగా ఉందంటే దాన్ని వేరే విధంగా ఇంకా మంచి విధానాలు ఉన్నాయి, మారల్లీ ఇంకా ఎవరైనా తీసుకెళ్లొచ్చు, మంచిగా పరిష్కరించుకోవచ్చు. అంటే ఆమె ఆవేశాన్ని డెఫినెట్లీ నేను నాకు సైకాలజిస్ట్ గా అర్థం చేసుకోగలను, బికాస్ షీ ఈజ్ ఇన్ టు లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ట్రామా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో సైకాలజిస్ట్ మాట్లాడాలి, యాజ్ అ సాటి హ్యూమన్ గా, సాటి విమెన్ గా మాట్లాడాలి అంటే ఐ అండర్స్టాండ్ హర్ పెయిన్, ఐ ఎంపథైజ్, నాకు అర్థం అవుతుంది, ఐ కెన్ పుట్ మై సెల్ఫ్ ఇన్ హర్ షూస్, ఆవిడ రోల్ తీసుకుని ఆలోచించగలను. బట్ ఐ థింక్ ఆవిడ వెళ్ళి ఈమెని కొట్టడం కానీ ఆ ఎమోషనల్ గా ఉంది ఆవిడ, ఇట్స్ నాట్ లాజికల్. ఎందుకంటే మనం కొన్ని బాధలో ఉన్నప్పుడు లాజిక్ టర్న్ ఆఫ్ అయిపోయి ఎమోషనల్ మైండ్ తో కొన్ని విషయాలు చేస్తారు. బట్ ఐ థింక్ దే హ్యావ్ నో లీగల్ రైట్, ఎందుకంటే సబ్ జుడిషియల్ ఇష్యూ కాబట్టి ఇట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద ఐస్ ఆఫ్ లా. అంటే ఈ నక్షత్ర గారికి ఎలాంటి రైట్ లేదు అక్కడికి వెళ్ళి అట్లాగా చేసే అవకాశం, అంటే లీగల్ గా మాట్లాడుకోవాలి. అదే నేను లీగల్ గా, because I am doing my law, so I don't think she has a right to go. Okay, వెళ్ళినా పోనీ వెళ్ళింది, న్యూసెన్స్ క్రియేట్ చేసే రైట్ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంటే చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం, సో ఇంకా చాలా అడగాల్సింది ఉంది. సో ఇంకో ఇంటర్వ్యూలో ఇంకా డిఫరెంట్ టాపిక్స్ మీద మనము ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జోషిల గారు, పూజిత జోషిల గారు. థ్యాంక్ యూ. వ్యూయర్స్ చూసారు కదండి, ఇది డాక్టర్ పూజిత జోషిల గారి అభిప్రాయాలు తో ఉన్న ఈ ఇంటర్వ్యూ. సో ఆవిడ సైకాలజిస్ట్గా, న్యూరోమెంటర్గా ఉంటూ అంటే ఒక సైకాలజీ పరంగా ఈ సమస్యలకి ఆమె కొన్ని సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి అభిప్రాయాలన్నీ మనతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.